గళద్దానగండం మిళద్భృంగషండం చలచ్చారు శుండం జగత్ప్రాణ సౌండం కనద్దంతకాండం విపద్భంగచండం శివ ప్రేమ పిండం భజే వక్రతుండం భజే వక్రతుండం. విశ్వం టీవీ ప్రేక్షకులకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలను తెలియజేస్తూ, ఈనాడు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా అసలు ఉగాది పండుగ యొక్క విశేషాలు ఏమిటి, అలాగే ఈ ఉగాది పండుగలో మనం ఏమేమి కృత్యాలు చేయవలసినవి ఉన్నాయి, అలాగే అన్నిటికంటే ఎక్కువగా ఈ ఉగాది పండుగ తెలుగు వారికి ఎందుకంత ప్రత్యేకమైన పండుగ అయింది అనేటువంటి విశేషాలన్నింటినీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. సాధారణంగా ఉగాది అనగానే మనందరికీ తెలిసిన విషయమే, ఇది మన నూతన సంవత్సర ఆది. సాధారణంగా మన తెలుగు నెలల ప్రకారం, తెలుగు సంవత్సరాల ప్రకారం 12 మాసాలు పూర్తయిన తర్వాత ప్రతి 12 మాసాలకు ఒకసారి కొత్త సంవత్సరం ప్రారంభమవుతూ ఉంటుంది. అలాంటి సంవత్సరాలు మనకి 60 సంవత్సరాలు ఉన్నాయి. అదిగో అటువంటి 60 సంవత్సరాలలో శ్రీ విశ్వావసునామ సంవత్సరాన్ని పూర్తి చేసుకున్న మనం ఈ ఉగాది పర్వదినంతో శ్రీ పరాభవనామ సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉన్నాం. ఇది మనందరికీ కూడా ఒక క్రొత్త పునాది ఈ ఉగాది. అయితే ఈ ఉగాది పర్వదినం ఈ రోజు మనం కొత్తగా జరుపుకుంటున్నది కాదు, అనాదిగా వస్తున్నది. అయితే పౌరాణిక కాలం నుండి కూడా ఈ ఉగాది పర్వదినం ఉన్నదని, అలాగే ఏదైనా సరే ఒక కొత్త మొదలు జరుగుతూ ఉన్నప్పుడు దానిని గుర్తు చేసుకుంటూ మనం ఒక పర్వదినాన్ని చేసుకోవడం అనేది మనందరికీ పరిపాటిగా వస్తోంది. కాబట్టి బ్రహ్మగారు సృష్టి ఆరంభం చేసిన నాటి నుండి కూడా ఈ ఉగాది పర్వదినం వాడుకలో ఉన్నది అని పౌరాణికమైనటువంటి అనేక గాథల ద్వారా మనకి తెలియవస్తూ ఉన్నది. అయితే ఈ ఉగాది పండుగ ప్రత్యేకతలు ఏమిటి, అలాగే పౌరాణికంగా ఉన్న ఐతిహ్యాలు ఏమిటి అనేటువంటి విశేషాలను కొన్ని మనం స్థాళీపులాక న్యాయంగా పరిశీలిద్దాం. అయితే ఏదైనా సంవత్సరం మొదలు పెడుతున్నప్పుడో లేకపోతే ఏదైనా కొత్త పని మొదలు పెడుతున్నప్పుడో మనందరం కూడా దేవ పూజతో మొదలు పెడుతూ ఉంటాం. కాబట్టి ఈ ఉగాది పర్వదినం రోజున మనం ప్రత్యేకంగా దేవతారాధన మొదలైనటువంటి విశేషాలన్నింటినీ కూడా మనం చేస్తూ ఉండాలి. అలాగే ఈ ఉగాది పర్వదినం రోజు చేయవలసినటువంటి విధులు ఏమిటి అంటే, మొట్టమొదట ఈ ఉగాది పర్వదినం రోజున మనందరం కూడా తైలాభ్యంగ స్నానం చేసి మనం శుచిగా ఉండాలి. చాలా మంది ఇక్కడ పొరబడుతూ ఉంటారు, ఏమిటంటే అభ్యంగనము అన్న మాట వాడుతుంటారు. నిజానికి ఇక్కడ అభ్యంగనము అనే పదం అసలు లేదు మనకి. అది తైల అభ్యంజనము లేదా తైల అభ్యంగము అని అనాలన్నమాట. కాబట్టి తైలాభ్యంగము అంటే అర్థం ఏమిటంటే శరీరం అంతా కూడా నూనె పెట్టుకొని చక్కగా స్నానం చేసి మనందరం కూడా శుచిగా శుభ్రంగా ఉండాలి. అప్పుడే కదా మనం పూజలు అన్ని చేయడానికి మనకు అర్హత వస్తుంది. ముందు మనం శుభ్రంగా ఉంటే, మన శరీరం శుభ్రంగా ఉంటే అప్పుడు మనం చక్కగా దేవతా కార్యాలన్నీ కూడా మనం చేస్తూ ఉండవచ్చు. కాబట్టి ఇవాళ చేయవలసినటువంటి విధులలో ప్రధానంగా చెప్పినది తైలాభ్యంగము. అయితే ఇలా తైలాభ్యంగం చేసుకొని తరువాత నూతన వస్త్రధారణము అది కూడా చెప్పారు. ఆ నూతన వస్త్రధారణం అంటే సాధారణంగా ఉగాది పండుగ రోజు మన సంప్రదాయంలో ఏమొచ్చేసిందంటే, చాలా మంది మిగతా పండుగలకి, పుట్టినరోజులకి, పండుగలకి బట్టలు కొనుక్కుంటారు, కానీ ఉగాదికి పెద్దగా బట్టలు కొనుక్కొని కొత్త బట్టలు వేసుకోవాలి అనుకునే విధానం మెల్లగా కనుమరుగైపోతుంది ఇవాళ పరిస్థితుల్లో. కానీ ఇవాళ మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చక్కటి బట్టలను, నూతన వస్త్రాలను, అది చిన్న పంచైనా కావచ్చు లేదా చీరైనా కావచ్చు, ఏదైనా కానీ ఒక కొత్త వస్త్రాన్ని మనం ఆ రోజు ధరించాలి. అయితే ఇవన్నీ ఎందుకు చేస్తున్నామండి అంటే, ఈ రోజు చేసేది ప్రతిదీ కూడా కొత్తగా ఉండాలి. అంటే ఇవాళ నుంచి నేను ఈ విషయాన్ని మొదలు పెడుతున్నాను. మనం ఆధునిక కాలంలో చూడండి, న్యూ ఇయర్ రెజల్యూషన్ అని ఒకటి తీసుకుంటూ ఉంటాం. అంటే ఏమిటి, ఈ సంవత్సరం పూర్తయ్యి కొత్త సంవత్సరం వస్తూ ఉంటే నేను ఒక కొత్త పనిని ఈ రోజు నుంచి మొదలు పెడుతూ ఉంటాను అని ఒక నిర్ణయాన్ని, ఒక సంకల్పాన్ని మనం చేసుకుంటాం. ఎందుకని చేసుకుంటున్నాం అంటే,
నిన్నటి వరకు ఉన్న నేను, అంటే నిన్నటి వరకు ఉన్న ఒక విధానంలో బ్రతికినటువంటి నేను రేపటి నుంచి ఒక కొత్త మార్పుని నా జీవితంలో తీసుకొని రాగలిగితే దానివల్ల ఒక గొప్ప ఫలితాన్ని నేను వచ్చే ఏడాది కాలంలో పొందుతాను అనేటువంటి ఆలోచన చేసి కదా మనం ఒక సంకల్పాన్ని చేస్తుంటాం. కాబట్టి ఇది కూడా ఈ సంవత్సరానికి మొదలు కాబట్టి ఈ రోజు నుంచి నేను ధర్మబద్ధంగా జీవిస్తాను, ఈ రోజు నుంచి నేను దైవ పూజన చేస్తూ ఉంటాను, ఈ రోజు నుంచి నేను ప్రకృతి ఆరాధనను చేస్తూ ఉంటాను అనేటువంటి సంకల్పాలను మనం చేసుకొని ఈ ఉగాది పండుగను జరుపుకోవాలి. ఈ ఉగాది పండుగ మనకి కేవలం మన తెలిసినటువంటి చరిత్రలోనే కాదు, అనాదిగా వస్తున్న సంప్రదాయం నుంచి కూడా ఉగాది అనేది యుగాది అని, ఈ యుగానికి ఆదిగా మొదలైంది కాబట్టి అది యుగాది అయిందని, అలాగే శాలివాహనుడు వంటి గొప్ప చక్రవర్తుల యొక్క పేరు మీద ఆ శక ప్రారంభం అయింది కాబట్టి ఆ శకానికి ఆది కాబట్టి ఇది ఉగాది అయిందని కూడా చెప్తారు. అయితే పౌరాణికంగా చాలా వైశిష్ట్యం ఉన్నటువంటి, అలాగే జనబాహుళ్యంలో చాలా ప్రచారంలో ఉన్నటువంటి ఒక కథ ఉంది. ఏమిటి అంటే, లోగడ ఒక ఊళ్ళో, పురంధరపురం అనేటువంటి ఒక ఊళ్ళో ఒక పెద్ద ఆయన ఉండేవాట, ఒక శెట్టి గారు. ఆయన తన నలుగురు కొడుకుల్ని పిలిచి ఒక 4 పాత్రలు ఇచ్చేట. ఆ 4 పాత్రలకు మూత కట్టేశాడు, మూత వేసేసాడు. అయితే అందులో ఏం వస్తువులు ఉన్నాయో వాళ్ళకి తెలియవు, కానీ ఆయన బాగా సంపన్నుడు, బాగా డబ్బులున్నవాడు. అయితే ఆ 4 కొడుకుల్ని పిలిచి, నాయనా మీ నలుగురికి నేను ఈ 4 పాత్రలు ఇస్తున్నాను రా, మీరు నేను మరణించిన తర్వాత మీరు ఈ పాత్రలను తెరిచి చూడండి అన్నట్ట. అయితే సరే నాన్నగారు చెప్పారు కదా అని వాళ్ళు కూడా అట్లాగే చేద్దాం అనుకున్నారు. కొద్ది కాలానికి వృద్ధాప్యం కారణంగా ఆయన శరీరాన్ని విడిచిపెట్టాడు. ఆ తర్వాత ఎలాగో నాన్నగారు కాలం చేసిన తర్వాత ఆ ఇచ్చిన 4 పాత్రలు ఏవో నాన్నగారు చూడమన్నారు కదా, చూద్దాం అనుకొని ఈ 4 కొడుకులు కూడా వెళ్ళి ఆ 4 పాత్రల్ని కూడా తెరిచి చూశారు. చూస్తే చాలా విచిత్రంగా మొదటి కొడుకు తెరిచిన పాత్రలో నిండుగా మట్టి నింపి ఉన్నది. సాధారణంగా వాళ్ళు ఈ తెరవడానికి ముందు వాళ్ళు ఏమనుకున్నారంటే, మా నాన్న ఏదో బాగా సంపదనంతా కూడా అందులో పెట్టించుంటాడు, ఓ పాత్రలో బంగారు నాణ్యాలు, ఓ పాత్రలో రాగి నాణ్యాలు, ఓ పాత్రలో వెండి నాణ్యాలు ఇట్లా పెట్టి ఉంటాడు, కాబట్టి నలుగురికి సమానంగా ఏవో 4 వస్తువులు పంచుకోమన్నట్టుగా ఇచ్చాడు అని అనుకుని ఉండవచ్చు వాళ్ళు. చిత్రం ఏమంటే, మొదటి వాడు తెరిచినటువంటి ఆ పాత్రలో మట్టి ఉంది, ఆ రెండవ వాడు తెరిచినటువంటి పాత్రలో చూస్తే నిండా కూడా బొగ్గులు నింపేసి ఉన్నాయి. అలాగే మూడవ కొడుకు తెరిచినటువంటి పాత్రలో ఎముకలు, అస్థికలు అలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. 4వ వాడు తెరిచినటువంటి పాత్రలో తవుడు నింపి ఉంది. ఆ తవుడు అంటే ఏమిటంటే, మనం ఇవాళ పశువులకి ఆహారం వేసేటప్పుడు దాంట్లో తవుడు నీళ్లలో కలిపి వేస్తుంటారు. సరే, మన దౌర్భాగ్యాన్ని బట్టి ఇవాళ రేపు ఇడ్లీలు చట్నీలు కూడా ఆవులకి గేదెలకి పెడుతున్న రోజులు మనకు వచ్చేసాయి. కానీ అలాంటివి పెట్టకూడదు. పశువులకి ఏం పెట్టాలి అవే పెట్టాలి. పశువులకి గడ్డే పెట్టాలి, తవుడే పెట్టాలి. అది దానికి ఆహారం, బలవర్ధకమైన ఆహారంగా ఉంటుంది. అంతే తప్ప మనం తినేటువంటి ఇడ్లీలు పచ్చళ్ళు మిగిలిపోయినటువంటివన్నీ కూడా తీసుకెళ్లి ఆవులకు పెడితే మరి అవి ఎటువంటి పాలనిస్తాయి? ఆ పాలు తాగి మనం ఎలా బతుకుతాం, దూడ ఎలా బతుకుతుందో ఆవు ఎలా బతుకుతుంది. కాబట్టి మనం ఆ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. కాబట్టి పశువులకి ఏం పెట్టాలో అదే పెట్టాలి. అయితే ఆ పశువులకి పెట్టేటువంటి తవుడు ఉందే, ఆ తవుడు ఆ 4వ పాత్రలో ఉంది. ఈ 4 పాత్రలు చూసిన వాళ్ళకి ఏం అర్థం కాలేదు. ఇది ఏమిటి, మా నాన్నగారు ఇవి ఇచ్చాడు, ఆస్తులు పంచుతాడు మాకు అనుకుంటే, ఏం చూస్తే ఈ ఎముకలు, మట్టి, బొగ్గులు ఇవన్నీ ఇచ్చాడు ఏమిటి అనుకున్నారు. వాళ్ళకి అర్థం కాలేదు. ఆ ఊరిని పరిపాలిస్తున్నటువంటి, ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుగారు ఎవరైతే ఉన్నారో ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళారు. సరే, ఇదేదో తేలాలి కదా వ్యవహారం. అందుకని ఆ రాజుగారే విక్రమార్క మహారాజు. ఆ విక్రమార్క మహారాజు గారి దగ్గరికి వెళ్ళి మొత్తం కథ అంతా చెప్పారు. ఏమండి, 4 పాత్రలు ఉన్నాయి, మా నాన్నగారు ఇట్లా చెప్పారు, కానీ మాకేం అర్థం అవటం లేదు, దీని ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు మా నాన్నగారు అనే విషయం మాకు బోధపడటం లేదు, కాబట్టి మీరే న్యాయం చెప్పండి అని రాజుగారిని అడిగారు. మనకు కూడా ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, ఏదో మాకు కాలనీలో ఇబ్బంది వచ్చిందంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం కదా, రాష్ట్రంలో ఇబ్బంది వచ్చిందంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాం కదా, అలాగే వాళ్ళు రాజుగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే రాజుగారికి కూడా ఏం అర్థం కాలేదు. అప్పుడు ఆ ప్రక్కనే ఉన్నటువంటి ప్రతిష్టానపురంలో ఉన్నటువంటి ఒక ఊరికి అక్కడ ప్రదేశానికి వెళ్ళారు. ఆ ప్రదేశంలో ఒక వింత బాలుడు ఉన్నాడు. గట్టిగా మాట్లాడితే కొద్ది రోజుల వయసు పరిమాణం కలిగినటువంటి బాలుడు.
ఆ బాలుడు ఎవరు అంటే ఒక వితంతు స్త్రీ యొక్క కొడుకు. తన భర్తను పోగొట్టుకున్న ఒక వితంతు స్త్రీ ఒక కుమ్మరి ఆయన ఇంట బతుకుతూ ఉండేది. ఆ ఇంటనే ఈ పిల్లవాడిని ప్రసవించింది. అయితే ఆ పిల్లవాడు అక్కడ కొద్ది రోజుల వయస్సున్న పిల్లవాడు తిరుగుతూ ఉన్నాడు. ఆ తిరుగుతూ ఉండగా అతని దగ్గరకు వెళ్ళేటప్పటికి ఈ కొండలు పట్టుకొని వెళ్ళారు. ఎందుకని అది కుమ్మరాయన ఇల్లు కదా, ఆ కుమ్మరాయన కొండలు చేస్తూ ఉంటాడు. ఈ 4 కొండలు పట్టుకొని వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఏమిటి మాకు అర్థం కావట్లేదు అంటే ఆవిడ పాపం ఏమీ చెప్పలేకపోయింది. కానీ ఆ బాలుడు ఉన్నాడే, చంటి పిల్లవాడు, ఆ పిల్లవాడు లేచి ఆ 4 పాత్రల్ని చూసి దీని అర్థం నేను అవగాహన చేసుకున్నాను, మీకు అందరికీ ఇది వివరిస్తాను చూడండి అన్నాడు. చూడండి ఎంత విచిత్రం. ఆ చిన్న పిల్లవాడు ఏమిటి న్యాయం చెప్పడం ఏంటి, రాజుగారు కూడా చెప్పలేకపోయిన న్యాయాన్ని ఆ పిల్లవాడు చెప్పేట. ఏమిటి అంటే మొదటి పాత్రలో మట్టి, రెండవ పాత్రలో బొగ్గులు, మూడవ పాత్రలో ఎముకలు, 4వ పాత్రలో తవుడు ఉన్నాయి కదా. దాని అర్థం ఏమిటంటే మొదటి పాత్రలో మట్టి అంటే అర్థం ఏమిటంటే ఆ శెట్టి గారికి ఉన్నటువంటి ఆస్తులో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా పెద్ద కొడుకు తీసుకోవాలి అని ఆ తండ్రి గారు నిర్ణయం చేశారు అని చెప్పాడు. అలాగే ఆ రెండవ పాత్రలో బొగ్గులు ఉన్నాయి. బొగ్గులు సాధారణంగా ఎక్కడి నుంచి వస్తాయంటే అంటే ఖనిజంగా పుట్టేటువంటి బొగ్గు మామూలుగా ఉంటుంది. దాంతో పాటుగా కలపని కాల్చి ఆర్పిన ద్వారా ఆ బొగ్గు పుడుతుంది. సాధారణంగా వంట చెరుకుని కాల్చినప్పుడు దాని మీద నీళ్లు జల్లేస్తే బొగ్గులు పుడతాయి. కాబట్టి బొగ్గు ఎక్కడి నుంచి పుట్టింది అంటే కలప నుంచి పుట్టింది. కాబట్టి తన ఆస్తిలో ఉన్నటువంటి కలపని అంతటినీ కూడా, ఆ సంపదని అంతటినీ కూడా రెండవ కొడుకు తీసుకోవాలని వాళ్ళ నాన్నగారు అక్కడ నియమించినట్లుగా చెప్పాడు. అలాగే మూడో మాట ఏమిటి, దానిలో ఆ మూడో పాత్రలో ఎముకలు అవన్నీ ఉన్నాయి. కాబట్టి తన సంపదలో ఉన్నటువంటి జంతుజాలాన్ని అంతటినీ, ఏనుగుల్ని, గుర్రాలని, అలాగే ఏ పశువులు అయితే ఉంటే అవి, పాడినిచ్చేటువంటి ఆవులు, గేదెలు ఇవి కూడా ఉండవచ్చు, వాటిని మూడవ కొడుకు తీసుకోవాలని మీ తండ్రి గారు నిర్ణయం చేశారయ్యా అని చెప్పాడు. మరి నాలుగవది ఏమిటి, నాలుగవది తవుడు. ఈ తవుడు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ ఓక ఇవన్నీ కూడా, అంటే ధాన్యం పైన ఉన్నటువంటి పొర ఇవన్నీ కూడా దంపి తీస్తే దాన్ని తవుడుగా మారుస్తారు. కాబట్టి మీకు వచ్చినటువంటి సంపదలో లేదా ఫలసాయంలో ఆ ఉన్నటువంటి ధాన్యాలన్నింటినీ కూడా నాలుగో కొడుకు పంచుకోవాలి అని ఈ విధంగా మీ నాన్నగారు నలుగురికి ఆస్తి పంపకాన్ని ఈ విధంగా చేశారు రా అబ్బాయి అని ఆ పిల్లవాడు చెప్పాడు. ఈ విషయాన్ని విన్నటువంటి విక్రమార్క మహారాజుకి అసలు ఆశ్చర్యం వేసింది. అసలు ఇన్ని రోజుల వయసున్న పిల్లవాడు ఏమిటి, వాడు మాట్లాడడం ఏమిటి, వాడు న్యాయ నిర్ణయం చేయడం ఏమిటి, ఇది చాలా విచిత్రంగా ఉన్నది అని ఆ బాలుణ్ణి ఒకసారి మా రాజ్యానికి రమ్మనండి అని పిలిస్తే ఆయన వెళ్ళనన్నాడు. ఆ పిల్లవాడు నేను రానన్నాడు. రానంటే కొద్ది కాలానికి రాజుగారే కోపంతో, అంటే రాజుగారు పిలిస్తే రానంటాడా అని చెప్పి ఆ రాజుగారే అక్కడికి సైన్యంతో సహా ఆ ప్రతిష్టానపురానికి వచ్చారట. ఆ ప్రతిష్టానపురానికి వచ్చి ఆ వితంతు స్త్రీ ఇంటి మీదకి, ఆ కుమ్మరాయని ఇంటి మీదకి, అంటే ఎక్కడైతే ఆ బాలుడు ఉంటున్నాడో ఆ ఇంటి మీదకి యుద్ధం ప్రకటించి వెళ్ళేటప్పటికి ఆ బాలుడు తాను ఆడుకుంటున్నటువంటి ఆ కుమ్మరాయని ఇంట్లో ఏముంటాయి, చిన్న చిన్న మట్టి కుండలు, మట్టి ముద్దలు అవే ఉంటాయి. ఎందుకంటే ఆయన మట్టితో ఆ కొండల్ని, ప్రమిదల్ని, మూకుడుల్ని, చిన్న చిన్న వస్తువులన్నింటినీ తయారు చేస్తుంటాడు. ఆ ప్రతి మట్టి ముద్దను తీసుకొని ఒక్కొక్క మట్టి ముద్ద నుంచి ఒక్కొక్క సైనికుడినే ఆ పిల్లవాడు సృష్టిస్తున్నట్ట దైవ వరం చేత. ఎందుకని ఆయనకి వరం ఉంది కాబట్టి ఆ వరప్రసాదితుడైనటువంటి ఆ బాలుడు ఆ మట్టి ముద్దల నుంచి సైనికులను సృష్టించి విక్రమార్క మహారాజు, అంటే ఏ మహారాజు పేరుతో అయితే మనం ఒక శకాన్నే చెప్పుకుంటున్నామో, ఏ మహారాజు గురించి అయితే మనం ఇంత శౌర్య ప్రతాపాలు కలిగిన వాడని చెప్పుకుంటున్నామో, అటువంటి విక్రమార్క మహారాజును కూడా ఓడించేటువంటి ఒక సైన్యాన్ని సృష్టించి యుద్ధంలో ఆయన సైన్యాన్ని అంతటినీ కూడా ఓడించి ఆయన మీద విజయాన్ని సాధించేంత విధంగా ఈ బాలుడు విజృంభించాట. కాబట్టి ఆ బాలుడు మరెవరో కాదు, ఆయనే శాలివాహనుడు. కాబట్టి ఆయన ప్రతిష్టానపురంలో ఉండేటువంటి ఆ రాజ్యాన్ని ఆయన రాజధానిగా చేసుకొని పరిపాలన చేసినటువంటి మహారాజు. సరే, తర్వాత ఆకాశవాణి వినిపించి చెప్పడం, ఆ బాలుడు ఎవరో కాదయ్యా వరప్రసాదితుడైనటువంటి శాలివాహనుడు అని చెప్పడం, విక్రమార్క మహారాజు అది తెలుసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యన రాజీ కుదిరింది అని కూడా మనకి పౌరాణికమైనటువంటి ఐతిహ్యంగా చెప్పబడింది. ఆనాటి నుంచి అది ఆ విక్రమార్కుని మీద శాలివాహనుడు విజయాన్ని పొందినటువంటి క్షణం నుంచి కూడా అది శాలివాహన శకంగా ప్రారంభమైంది అని కూడా మనకు చెప్తారు. అందుకే భారతదేశంలో మీరు చూసినట్లయితే ఉత్తరాదిన విక్రమార్క శకాన్ని ఈ రోజుకి కూడా పాలిస్తూ ఉంటారు. అలాగే దక్షిణాపథంలో, అంటే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఈ మొదలైనటువంటి మన దక్షిణ
రాష్ట్రాలలో శాలివాహన శకాన్ని మనం పాటిస్తూ ఉంటాం. కాబట్టి మనం గమనక చూస్తే వింధ్యకి అవతల పక్కన ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా విక్రమార్క శకాన్ని, వింధ్యకి కింద భాగాన ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా శాలివాహన శకాన్ని పాటిస్తూ ఉన్నారు. కాబట్టి అటు విక్రమార్కుడు ఇటు శాలివాహనుడు వాళ్ళ శకాలను ప్రారంభం చేసినటువంటి రోజు ఏమిటి అంటే చైత్ర శుక్ల ప్రతిపత్తు, అదే చైత్ర శుద్ధ పాఠ్యమి, అదే ఉగాది అని మనం జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ ఉగాది పండుగ వెనకాల ఉన్నటువంటి పౌరాణిక ఐతిహ్యం ఇది. కాబట్టి ఇది ఇవాళ కొత్తగా మొదలైంది కాదు, ఆ కాలం నుంచి అనాదిగా వస్తున్నటువంటి పద్ధతి. కాబట్టి ఒక రాజుగారు విజయాన్ని పొంది శక ప్రారంభం చేసినటువంటి వాళ్ళందరూ యుగ పురుషులు, యుగ ప్రారంభం చేసినటువంటి వాళ్ళు, శక ప్రారంభం చేసినటువంటి వాళ్ళు. కాబట్టి ఈ శక ఆదియే యుగాది అయి ఉగాది అయింది అనేది విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ పండుగను మనం విడిచిపెట్టకుండా ఖచ్చితంగా మనం అందరం కూడా పాటించి తీరాలి. కాబట్టి ఈ నూతన వస్త్రధారణలు ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. అలాగే మనం ఇందులో ప్రధానంగా చెప్పేది ఏమిటి, దేవ పూజనం కదా. ఆ రోజు ఖచ్చితంగా దేవతలందరినీ పూజించాలి. కాబట్టి ఆ పూజించడం కోసం ఇవన్నీ మనం ముందు చేస్తూ ఉండాలి. అలాగే ఇక్కడ మరొక విషయం చెప్పారు, నూతన వస్త్రధారణంతో పాటు ఛత్రచామరాది స్వీకరణం అని ఒక మాట చెప్పారు. ఎందుకు ఛత్రచామరాది స్వీకరణం? చామరం అంటే మనం ఆ భాషలో చెప్పాలంటే విసనకర్ర. అంటే ఈవేళ మనందరికీ కూడా ఏసీలు, ఇన్వర్టర్లు అన్నీ వచ్చినప్పటికీ ప్రకృతి పరంగా ఇది వేసవి పెరిగేటువంటి కాలం. ఎండలు మండిపోతూ ఉంటాయి. ఏదో మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు గారు మాట చెప్తారు సాగర ఘోష కావ్యంలో, గుండెలు మండిపోవ వడగొట్టెడు వేళల యందు సూర్యుడే ఎండకు తాళలేక తుదిని ఎందు శయించును అట్టి సాగరం బండగ నిల్చెనాకిట అంటారు. అంటే ఈ గుండెలు మండిపోయేటువంటి వడగాలులు కొట్టేటువంటి సందర్భంలో సూర్యుడు కూడా వడగాలికి తట్టుకోలేక కళ్ళు తిరిగిపోయినటువంటి వాడై సాయంత్రానికల్లా వెళ్ళి ఎక్కడ దాక్కుంటున్నాడయ్యా అంటే, మనందరం కూడా చూడండి, వడగాలి తగిలింది అనుకోండి వెంటనే ఇంటికి వెళ్ళి చన్నీళ్ళతో స్నానం చేస్తాం. చక్కగా ఓ చల్లటి ప్రదేశంలో వట్టివేళ్ల చేపలు అవన్నీ ఉండేవి. ఆ వట్టివేళ్ల చేపలు ఎక్కడైతే ఉన్నా ఆ పక్కన పడుకుంటాం, ఏదో తలదిండు పెట్టుకుని చక్కగా పడుకుంటాం. అలాగా సూర్యుడు కూడా ఈ వడదెబ్బకు తట్టుకోలేక సాయంత్రం పూట వెళ్ళి స్నానం చేయడానికి ఎక్కడ దూరిపోతున్నాడయ్యా అంటే సముద్ర గర్భంలో దూరిపోతున్నట్ట. సరిగ్గా సూర్యాస్తమయం జరిగేటప్పుడు కూడా ఎర్రగా మండిపోతున్న సూర్యుడు సముద్రంలో దిగిపోతున్నట్టుగా ఉంటుంది ఆ దృశ్యం చూడండి మీరు. కాబట్టి గుండెలు మండిపోవ వడగొట్టెడు వేళల యందు సూర్యుడే ఎండకు తాళలేక తుది నిందు శయించును అట్టి సాగరం బండగా నిల్చెనాకునిట అంటారు ఆయన. కాబట్టి అలాంటి సూర్య ప్రతాపం చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకని మనకి రెండు ప్రధానమైనటువంటి వస్తువులు కావాలి. ఏమిటి? ఒకటి గొడుగు, రెండు విసునుకర్ర, అదే చామరం, ఛత్రం. కాబట్టి ఈ రెండు ప్రధానంగా కావాలి. అది ఉగాది నాటి నుంచే మనం మన చేతిలో పెట్టుకోవాలి అని మనకి సంప్రదాయం చెప్పింది. చాలా చిత్రమైన విశేషం చూడండి ఇది. అలాగే ఇప్పుడు కొంచెం తగ్గినా కూడా పూర్వం ఈ చైత్రమాసంలో కానీ వైశాఖంలో కానీ జరిగేటువంటి పెళ్లిళ్లలో వచ్చిన వాళ్ళందరికీ కూడా విసనకర్రలు పంచేవాళ్ళు. ఇవాళ మనం రిటర్న్ గిఫ్ట్ అని ఒక సంప్రదాయాన్ని పాటిస్తున్నాం. ఆ రిటర్న్ గిఫ్ట్ ప్లాస్టిక్ డొక్కులు, డబ్బాలు ఇస్తుంటారు. అది ఇంటికి వెళ్ళి పట్టుకెళ్ళి ఏం చేసుకోవాలో దాన్ని అర్థం కాదు. పైగా దాని ప్లాస్టిక్ వాడకం పెరిగిపోతున్నటువంటి దౌర్భాగ్యం కూడా. కానీ పూర్వం ఏమి ఇచ్చేవాళ్ళు? తాటాకు విసనకర్రలు ఇచ్చేవాళ్ళు. కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు అయితే వెదురు విసనకర్రలు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే తాటాకు విసనకర్ర 2 రూపాయలు ఉంటే వెదురు విసనకర్ర 5 రూపాయలు ఉండేది. అట్లా ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఛత్ర చామరాది స్వీకరణం. దాని తర్వాత బ్రహ్మ పూజనం, అలాగే మహాశాంతి పౌరుష ప్రతిపద్ వ్రతం. బ్రహ్మ పూజనం అంటే ఏమిటి? దేవతలందరినీ కూడా ఆరాధించాలి. ఈ పౌరుష ప్రతిపద్ వ్రతం ఇవన్నీ కూడా ఏమిటి అంటే దేవతారాధన. మీరు ఏ దేవతనైనా పూజించండి. మీరు శైవులైతే శివుణ్ణి పూజించండి, వైష్ణవులైతే విష్ణువుని పూజించండి, శాక్తేయులైతే అమ్మవారిని పూజించండి, గాదే గణపతులైతే గణపతిని పూజించండి, స్కాంద మతం వారైతే కుమారస్వామిని పూజించండి. ఏ మతం వారు ఏదైనా సరే దేవతారాధన ఈ రోజున చేయడం చాలా ప్రధానం. అలాగే మనందరికీ సంప్రదాయంలో మాట చెప్తారంటే, వాడుకలో ఏమంటారంటే, ఉగాది రోజున లేదా కొత్త సంవత్సరం రోజున నువ్వేం చేస్తే సంవత్సరం అంతా అదే చేస్తావు అబ్బాయి అంటారు. కాబట్టి ఆ రోజున మనం వీలున్నంత వరకు మనం మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేయాలి, ధర్మాన్ని పాటించడానికి ప్రయత్నం చేయాలి. దేవతారాధనతో పాటు మన ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం పాద నమస్కారం చేయాలి. ఈ రోజుకి కూడా నేను ఏదైనా ప్రవచనానికో ఎక్కడికైనా బయటికి వెళుతూ ఉన్నప్పుడు, ఈ కార్యాలయానికి వెళుతున్నప్పుడైనా సరే, మా తల్లిగారు ఉంటే తల్లిగారు, తండ్రి గారు ఉంటే తండ్రి గారు, వాళ్ళకి పాద నమస్కారం చేసి బయటికి వెళ్ళడం అనేది నేను ఒక అలవాటుగా పెట్టుకున్నాను చాలా సంవత్సరాలు.
కాబట్టి ఈ నేను ఆచరించి చెబుతున్నదే తప్ప ఆచరించకుండా చెప్పేది కాదు. కాబట్టి మనం ఆ రోజు తల్లిదండ్రులకు పాద నమస్కారం తప్పకుండా చేసి తీరాలి. లేదు బామ్మగారు తాతగారు ఉంటే మరీ మంచిది, వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు, వాళ్ళకి నమస్కారం. దానివల్ల వాళ్ళు ఎంతో ఆనందపడతారు. ఇది ఒకటి. ఆ తర్వాత నింబ కుసుమ భక్షణం, ఇది చాలా ప్రధానం. దీన్నే మనం ఇవాళ రోజుల్లో ఉగాది పచ్చడి చేసుకోవడం అంటాం. అయితే ఈ ఉగాది పచ్చడి ఏమిటి, దాన్ని ఎందుకు తినాలి అనేటువంటి విశేషాల్లో గనక మనం ఒకసారి వెళితే, దానికి శాస్త్రం చెప్పినటువంటి మాట ఏమిటంటే, యద్వర్షాదౌ నింబసుమం శర్కరామ్లఘృతైర్యుతం భక్షితం పూర్వయామే స్యాత్ తద్వర్షం సౌఖ్యదాయకం. తద్వర్షం సౌఖ్యదాయకం. ఎవరైతే ఈ వర్ష ఆదిలో అంటే సంవత్సర ప్రారంభంలో ఎవరైతే ఈ భక్షితం నింబసుమం, యద్వర్షాదౌ నింబసుమం శర్కర ఆమ్ల ఘృతైర్యుతం భక్షితం. ఇక్కడ చూడండి, నింబసుమం అంటే నింబ వృక్షం అంటే వేప చెట్టు, నింబసుమం నింబ కుసుమం అంటే వేప చెట్టు యొక్క పువ్వులు, వేప పూత అంటారు. పూర్వం ఒక అవధానంలో మహానుభావులు కీర్తిశేషులు శతావధాని రాళ్లబండి కవితా ప్రసాద్ గారు ఒక మాట చెప్పారు. ఏమిటి అంటే, చిరువేప పూతలో చిదిమిన భావాలు నేలరాలను నేడు కాలపురుష అన్నారు. ఉగాది గురించి చెప్పండి అంటే, చిరువేప పూతలో చిదిమిన భావాలు నేలరాలను నేడు కాలపురుష. మీరు చూడండి, ఏ మామిడి చెట్టు కిందకైనా కానీ, ఏ వేప చెట్టు కిందకైనా కానీ ఇవాళ వెళ్ళి మీరు ప్రకృతిని ఊరికే పరిశీలించండి, ఏమి చేయక్కర్లేదు. అక్కడ ఆ వేప పూత అలా రాలిపోయి ఆ చెట్టు కిందంతా వేప పూలు అలా నిండిపోయి ఉంటాయి. కొంచెం తర్వాత ఆ పువ్వే వేప కాయగా కూడా మారుతూ ఉంటుంది. పూర్వం ఈ వేపకాయలు ఏరు తెచ్చుకొని దాన్ని పప్పుల్లోనూ వాటిలోనూ వేసుకొని వారానికి ఓ రోజు, నెలలో కనీసం 2 సార్లు ఈ వేప పువ్వుతో చేసిన పచ్చడి, ఈ వేపకాయలతో చేసిన పప్పు ఇలాంటివి తినేవాళ్ళు. ఏమీ లేవు అనుకోండి, ఆ వేపకాయలు వాము కలిసి కాస్త పోపు పెట్టుకుని అన్నంలో కలుపుకుని తినేవాళ్ళు. కడుపు శుద్ధ అవుతుందిరా అబ్బాయి అని చెప్పేవాళ్ళు. కాబట్టి ఈవేళ మనం అలాంటి ఆహార విధానాలు అవి కూడా పాటించేటువంటి దీనిలో లేం. కాబట్టి కనీసం పండుగ రోజైనా కూడా ఆ నింబసుమాన్ని మనం స్వీకరించాలి. దాన్నే మనం శాస్త్ర పరంగా కూడా చెప్పుకున్నా, లేదు ఇటు ఆధునిక విజ్ఞాన శాస్త్ర పరంగా చెప్పుకున్నా కూడా మోడర్న్ సైన్స్ ఒప్పుకున్నటువంటి మాటలేవి. ఎందుకని, వేప చెట్టులో ఉండేటువంటి ఔషధ గుణాలు మరొక ఎందులోనూ లేవు. కాబట్టి ఆ వేప చెట్టు పూత గాని, ఆకు గాని, కాయ గాని ఏదైనా కూడా మనకు ఆరోగ్యప్రదాయనిగా ఉంటుంది. అందుకని ఆ వేప పూలను తీసుకొచ్చి మనం ఆ పచ్చడిలో కలుపుకోవడం అనేది మనకి సంప్రదాయంగా ఉంది. అలాగే చాలా వరకు చూడండి, ఏదో శరీరం మీద కొన్ని రుగ్మతలు వచ్చిన వాళ్ళకి, చర్మ వ్యాధులు వచ్చిన వాళ్ళకి, వీళ్ళకి కూడా ఆ వేపాకును నూరి పసుపుతో కలిపి శరీరం అంతా కూడా లేపనం చేస్తుంటారు. ఎందుకని, దానిలో ఆ వ్యాధి నిరోధక శక్తి ఉంది కాబట్టి. ఆ వేప పూతను తినడం ఖచ్చితంగా మనం ఆ రోజు పండుగ రోజున చేయాలి. కాబట్టి మన తెలుగునాట చేసేటువంటి సంప్రదాయంలో ఏమిటంటే, వేప పువ్వు, అలాగే బెల్లం వేస్తూ ఉంటారు. శర్కర అంటే ఖండ శర్కర అంటే పటిక బెల్లం లేదా మామూలు బెల్లం, చెరుకు బెల్లం. కాబట్టి మా గోదావరి జిల్లా వాళ్ళం కాబట్టి మాకు చెరుకు బెల్లం అది కూడా కాస్త ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. కాబట్టి తీపి, అలాగే పులుపు కోసమేమో కాస్త చింతపండు అది వేస్తూ ఉంటారు. అలాగే వగరుకి సాధారణంగా మామిడికాయను వేస్తుంటారు. అయితే మనకు ప్రశ్న వస్తుంది, మామిడికాయ పులుపు కదండి, వగరుకి ఎందుకు వేయాలి అని చెప్పి. మీరు గమనిస్తే సరిగ్గా ఒక నెల రోజుల క్రితం వచ్చేటువంటి శివరాత్రి పండుగ సమయానికి ఈ మామి పూత వచ్చి, ఆ పూత పెరిగి సరిగ్గా చైత్రమాస పాడ్యమి వచ్చేటప్పటికి, అంటే చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది పండుగ వచ్చేటప్పటికి ఈ మామి పూతలన్నీ కూడా పిండి కడతాయి. ఈ పూత పిండి కట్టేటువంటి ఆ సమయం వచ్చేటప్పటికి అదంతా ఏమవుతుందంటే జీడి ఇంకా చాలా మెత్తగా ఉంటుందన్నమాట. అది పూర్తిగా జీడి కట్టదు. దానివల్ల దానిలో వగరు లక్షణం ఎక్కువగా ఉంటుంది, కానీ పులుపు లక్షణం ఎక్కువగా ఉంటుంది. అదే మీరు కొంచెం వైశాఖ మాసం వచ్చేటప్పటికి ఆవకాయ పచ్చడి, ఆవకాయ లేకపోతే మాగాయి పెట్టుకునే సమయం వచ్చిందనుకోండి, అప్పటికే మొక్క తరిగేటప్పటికే కాస్త అది మొక్క గట్టిపడి ఆ మామిడికాయ పులుపు లక్షణం పెరుగుతుంది, వగర లక్షణం తగ్గుతుంది. కాబట్టి ఉగాది నాటికి ఇంకా మామిడికాయలో వగరే ఎక్కువగా ఉంటుంది. ఇది సంప్రదాయం చెప్పినటువంటి మాట లెక్క. కాబట్టి మనం గనక జాగ్రత్తగా చూస్తే ఆ వగరుకి మనం ఆ మామిడికాయను వాడతాం.
అలాగే కారానికి సాధారణంగా మిరియాలు వాడతారు, లేదా ఇవాళ మనం మిరపకాయ వాడుతున్నాం, కొంతమంది కారం పొడిని కూడా దాంట్లో వేసేటువంటి విధానం ఉంటుంది. అలాగే తీపి, ఎలాగూ తీపికి మనం వాడుతూనే ఉన్నాం. కాబట్టి ఈ విధంగా ఈ 6 రుచులను కలిపి షడ్రుచుల సమ్మేళనంగా మనం ఈ ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటాం. అందుకే శర్కర ఆమ్ల ఘృతైర్యుతం, కాస్త నెయ్యిని కూడా అందులో వెయ్యాలి. కొంతమంది అరటిపండు గుజ్జుని, అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాలు అంటే మహారాష్ట్ర ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందులో చారపప్పుని మొదలైనటువంటి పప్పులను కూడా వేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. పుట్నాల పప్పుని ఇది కూడా వేస్తుంటారు. కానీ ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాల్సిందంటే ఉగాది పచ్చడి అంటే ఉగాది పచ్చడిలాగే చేసుకోవాలి. దాన్ని ఒక మల్టీ క్విజిన్ డిష్ లాగా తయారు చేయకూడదు. అందులో జీడిపప్పులు, బాదం పప్పులు, ఖర్జూర పళ్ళు మొత్తం ఏది కనబడితే అది మొత్తం వేసేసి దాన్ని పెద్ద వంటకంగా దాన్ని తయారు చేసి మేము ఇది కొత్తగా తయారు చేసామనే విధానం మానేయాలి. అది చేయడానికి వీల్లేదు. పండుగ రోజు చేసుకోవాల్సిన 6 అంటే 6 రుచులే ఉండాలి అందులో. దానిలో జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ వేసి దాన్ని ఒక పెద్ద స్వీట్ లాగా తయారు చేసి వారం రోజుల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టి ఇలాంటివన్నీ చేయకూడదు. ఏ రోజుకి ఆ రోజు అప్పటికప్పుడు తయారు చేసుకోవడం, ఆ చేసుకున్న దాన్ని ఆ రోజుకి ఆ రోజు తినేయడం, అంతవరకే ఉండాలి. అలాగే వేప పువ్వు అంటే వేప పువ్వే వేయాలి. చేదు మాకు నచ్చలేదంటే చేదు వేయడం మానేసి తీపి ఎక్కువగా వేసేసుకొని ఇలా కాదు. కాబట్టి 6 రుచులు సమానంగా తీసుకోగలగాలి. దాని అర్థమే ఇందులో ఉంది చూడండి. ఎందుకని మన జీవితంలో వచ్చేటువంటి సంతోషాలు కానీ, దుఃఖాలు కానీ, లాభాలు కానీ, నష్టాలు కానీ, ఇష్టాలు కానీ, కష్టాలు కానీ అన్నింటినీ కూడా మనం సమానంగా తీసుకోవాలి అనేటువంటి భావన ఈ 6 రుచుల సమ్మేళనంలో ఉంది తప్ప నేను సుఖాలను కాస్త ఎక్కువగా తీసుకుంటాను, కష్టాలు నాకు అసలు ఇష్టం లేదు అనడానికి కుదరదు. తీసుకొని తీరాలి, తప్పదు. జీవితంలో ఇవి అన్నీ కూడా మనకి జీవితం నేర్పించేటువంటి పాఠాలే. అందుకు సూచనగా ఈ ఉగాది పండుగ మనకు ముందుగానే ఈ విధానాన్ని అంతటిని కూడా తెలియజేస్తుంది. కాబట్టి మనం ఆ ఉగాది పచ్చడిని సంప్రదాయబద్ధంగానే చేసుకోవాలి తప్ప దానిలో ఏ విధమైనటువంటి మార్పుల్ని మనం ఎక్కువ తక్కువలు చేయడానికి వీల్లేదు. కాబట్టి తద్వర్షం సౌఖ్యదాయకం, ఇటువంటి పచ్చడిని, ఇటువంటి ఆహారాన్ని ఎవరైతే తీసుకుంటారో అటువంటి వాళ్ళకి ఆ సంవత్సరం అంతా కూడా సౌఖ్యదాయకమై ఉంటుంది, వాళ్ళకి ఆ సంవత్సరం సుఖాలని కలుగజేసేలాగా ఉంటుంది అని మనకి సంప్రదాయం చెప్పినటువంటి మాట. కాబట్టి ఈ నిమ్మకుసుమ భక్షణం చేయాలి తప్పకుండా. అది అయిన తర్వాత ప్రధానంగా చేయవలసింది ఆ రోజు ఏమిటంటే పంచాంగ శ్రవణం. ఇప్పుడు పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలండి అని అందరూ కూడా ఆ ప్రశ్న వేసుకోవచ్చు. అలాగే చాలా మందికి ఇవాళ రేపు ఒక ఉత్సుకత కూడా ఉంటుంది. ఏమిటంటే ఉగాది పండుగ రాకముందుపే వచ్చే సంవత్సరం పంచాంగం కొనుక్కొని ముందు సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం అనే ఉత్సుకత కూడా చాలా మందికి ఉంటూ ఉంటుంది. అయితే ఆవేళ పంచాంగ శ్రవణం ఎందుకు చెయ్యాలని చెప్పారు అంటే, పూర్వకాలంలో ఇన్ని ప్రసార మాధ్యమాలు లేవు. అసలు ప్రసార మాధ్యమం ఏంటి? పుస్తకమే లేదు. పుస్తకమే లేనప్పుడు పూర్వం తాటియాకు గ్రంథాల మీద ఈ పంచాంగ రచన చేసేటువంటి వాళ్ళు, పంచాంగ గణనం చేసేటువంటి వాళ్ళు. ఆ చేసేటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు? పంచాంగకర్తలు ఎవరో ఓ జిల్లాకు ఒకళ్ళు, ఏదో అలా ఉంటారు, మండలానికి ఒకళ్ళు అలా ఉంటారు. వాళ్ళు ఏం చేసే, వాళ్ళ దగ్గరికి ఆ 10 గ్రామాలకి అట్లా కలిపి పురోహితుడు ఉండేవాడు. ఆ పురోహితుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పంచాంగాన్ని తెచ్చుకొని ఆ గోచార ఫలాల్ని, గ్రహచార ఫలాల్ని, వీటన్నిటిని కూడా ఆ పురోహితుడు అదంతటినీ కూడా క్షుణ్ణంగా చదువుకొని తాను పౌరోహిత్యం చేసేటువంటి 10 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ 10 గ్రామాలకి ఆయనే చెప్పేవాడు. ఆయనే ముహూర్తాలు నిర్ణయించేవాడు. ఇవాళకి కూడా చూడండి, మీరు ఏదైనా పల్లెటూరుకి వెళ్తే మీరు ఆ ఊళ్ళో ఆ 10 ఊళ్ళకి సంబంధించిన ఎవరో పెద్ద పురోహితుడు ఒక ఆయన ఉంటారు. ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి మాత్రమే వాళ్ళు ముహూర్తం పెట్టించుకుంటారు. పైగా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టించుకోరు. పైగా వేరే వాళ్ళు ముహూర్తం పెట్టినా కూడా వాళ్ళు నమ్మరు. ఆయన చెప్తేనే వాళ్ళకి ఆ మాట వేదంగా ఉంటుంది. ఎందుకంటే అలా ఉండాలి. మన పురోహితుడు, మన గ్రామ పురోహితుడు అంటే మనం వారిని ఒక బ్రహ్మగారి లాగా, మన 10 ఊళ్ళకి ఆయనే బ్రహ్మ అనే గౌరవంతో మనం ఉండాలి. అలాగే ఈ 10 ఊళ్ళ వాళ్ళు నా దగ్గరకే వచ్చి నన్నే ఈ ముహూర్త నిర్ణయం చేయమంటున్నారు కదా అనే ఒక ఆనందంతో ఆ బ్రహ్మగారు ముహూర్త నిర్ణయం చేస్తారు. ఆయన వచ్చి వివాహాది క్రతువులన్నింటినీ కూడా జరిపిస్తాడు ఆనందంతో. కాబట్టి అలా ఉండడం వల్ల ఈ పౌరోహిత్య విధానం అంతా కూడా నిలబడుతుంది. కాబట్టి ప్రతి గ్రామానికి ఉండేటువంటి ఆ పెద్ద పురోహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనందరం కూడా గౌరవించుకోవాలి. అయితే ఆ రోజుల్లో ఈ ప్రసార మాధ్యమాలు లేవు కాబట్టి ఏం చేసేవాళ్ళంటే ఆ పురోహితుడిని పిలిచి ఊరు మధ్యలో చక్కగా ఎక్కడైనా ఒక ఆలయ సమీపంలో కానీ, ఒక రచ్చబండ లాంటి జరిగేటువంటి ప్రదేశంలో కానీ ఆయన వస్తే ఆ ఊరి వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి వాళ్ళందరూ ఆ గ్రహచార గోచార ఫలితాలు అన్ని కూడా వాళ్ళు వినేటువంటి వాళ్ళు. ఎందుకు వినేవాళ్ళు అంటే, సాధారణంగా పూర్వం ఎక్కువ వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఉండేవి. ఇవాళ మనందరం ఉద్యోగాలు అవి కూడా చేసుకుంటున్నాం, కానీ ఆవేళ ఎక్కువ ఆ వ్యవసాయము ఇదే ఉంది.
కాబట్టి వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఎప్పుడు ఏరువాక, లేకపోతే ఎప్పుడు నాట్లు వేయాలి, ఎప్పుడు కోతలు కొయ్యాలి, ఇవన్నీ కూడా ఒక ముహూర్తం ఆధారంగా చేసేవాళ్ళు. పైగా ముహూర్తం ఆధారం అంటే ఇవాళ మనం ఒక విషయాన్ని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కేవలం ముహూర్తం అంటే ఏదో మూఢంగా ఏదో దశమి నాడు బాగుందండి, ఏకాదశి నాడు బాగుందండి, లేకపోతే అశ్విని రోజు బాగుందండి, భరణి రోజు బాగుంది అలా అనడం కాదు. ఆ నక్షత్రం ఫలానా రోజు వస్తే, చంద్రుడితో కూడి ఫలానా రోజు ఒక నక్షత్రం వస్తే ఆ రోజు ప్రకృతిలో ఏ మార్పు వస్తుంది అనేటువంటి విశేషాన్ని మన పంచాంగం చెప్తుంది. అసలు పంచాంగం అంటేనే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు, ఈ 5 అంగాల్ని కలిపి పంచాంగం అన్నారు. కాబట్టి ఫలానా రోజు ఫలానా నక్షత్రం కలిస్తే ఏమవుతుంది, ఫలానా రోజు, అందుకే అక్కడ చూడండి శ్రీనాథుడు ఒక మాట చెప్తాడు, సలిల నక్షత్రంబు నీహారరుక్ సహవాసంబును గాంచి అని గొప్ప మాట చెప్తాడు. ఒక కాంచీ నగరంలో ఒక పెద్ద వరద అంటే ఒక కుంభవృష్టి లాంటిది రాబోతోందట. ఆ గ్రహ సిద్ధాంత కళావిధులు సలిల నిహారరుక్ సహవాసంబును గాంచి, ఆ సలిల నక్షత్రం ఏదైతే ఉందో అది చంద్రుణ్ణి కలిసి ఉన్న కారణంగా రాబోయే రోజుల్లో ఈ కాంచీ నగరం అంతా కూడా భయంకరమైనటువంటి కుంభవృష్టి కురుస్తుందిరా అని అక్కడ జ్యోతిష్యవేత్తలందరూ కూడా లెక్కలు కట్టారట అని మనకి హరవిలాసంలో శ్రీనాథుడు చెప్పినటువంటి మాటలో ఈ మాట చెప్తాడు. కాబట్టి ప్రకృతి పరంగా ఏం మార్పులు జరగబోతున్నాయి అనే విధానాన్ని ప్రధానంగా తీసుకుని మన పంచాంగకర్తలందరూ కూడా ముందుగా చెప్పడానికి ఈ పంచాంగం అనేది వచ్చింది. కాబట్టి అలా చెప్పిన కారణంగా ఏమవుతుంది, కోతలు ఎప్పుడు కొయ్యాలో, నాట్లు ఎప్పుడు వేయాలో, కుప్పలు ఎప్పుడు నూర్చాలో, ఇవన్నీ కూడా మనకి విశేషాలు తెలుస్తాయి. అందుకు చేసేవాళ్ళు. కాబట్టి ఇది కేవలం ఏదో మంచి రోజు కోసమనో లేకపోతే మూఢనమ్మకంతోనో అనే దృష్టి అక్కర్లేదు. ప్రకృతిలో జరిగే మార్పు కారణంగా మన జీవితంలో ఏ మార్పును చేసుకోవాలి అనే విశేషాన్ని పంచాంగం మనకు చెబుతోంది. కాబట్టి పంచాంగ శ్రవణం చేయమనేవాడు. కాబట్టి ఆ ఊరి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఆ పురోహితుడు అక్కడ ఆ పంచాంగ శ్రవణాన్ని చేసి వాళ్ళ యొక్క రాశి ఫలాలను చెప్పి, ఈ ఫలానా రోజు బాగుందయ్యా, ఫలానా రోజు బాగోలేదయ్యా, ఈ ఫలానా రోజు చేస్తే నీకు మంచిదయ్యా అనేటువంటి నిర్ణయాన్ని వాళ్ళు చేసి చెప్పేవాళ్ళు. అంతే తప్ప మరేమీ కాదు. ఇదే అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ మరొక విషయం చెప్తాను నేను. ఇప్పుడు సాధారణంగా మనందరికీ ఉన్నటువంటి ఒక అపోహ ఏమిటంటే, ఈ సంవత్సరాల పేర్లతో ఉండేటువంటి బాధ ఒకటి ఉంది. ఏమిటి, ఇప్పుడు విశ్వావసునామ సంవత్సరం అన్నాం అనుకోండి, ఈ విశ్వావసు అనేది చాలా శుభకరంగా ఉంది కదండి, శుభకరమైనటువంటి పేరు కాబట్టి విశ్వావసు అంతా కూడా బాగుంటుంది అనుకుంటారు. వచ్చేది పరాభవన సంవత్సరం కాబట్టి, పరాభవం అంటే తిరస్కారము, నాశనము, ఇలాంటి అర్థం ఉంది, అవమానము అనేటువంటి అర్థాలు ఉన్నాయి. అమ్మో పరాభవనామ సంవత్సరం అంటే మా అందరికి అవమానాలు జరిగిపోతాయా, లేకపోతే నాశనాలు అయిపోతాయా అని ఇలాంటి బాధలు అనుకునే వాళ్ళు ఉంటారు. మరి మనం లోగడ శార్వరి అనేటువంటి సంవత్సరాన్ని దాటిచ్చాం. శార్వరి అంటే చీకటి. క్రోధి అనే సంవత్సరాన్ని దాటొచ్చాం. విరోధి అనేటువంటి సంవత్సరాన్ని దాటొచ్చాం. కాబట్టి అలాగే రాబోతున్న వాటిల్లో రక్తాక్షి అనే సంవత్సరం ఉంది. రక్తం కారిపోయేటువంటి కన్నులు కలిగినది అని అర్థం. కాబట్టి ఆ పేరు చెడ్డది అనేటువంటి భావన మనం విడిచిపెట్టి, ఆ రోజులలో మనం చేయవలసినటువంటి కార్యం ఏమిటి, మనం చేయవలసినటువంటి ఉద్యోగానికి మనం ఏ విధంగా ఉన్ముఖలం కావాలి, అంటే మనం చేయవలసిన పని ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చేయాలి అనే ఒక సంకల్పాన్ని మనం చేసుకోవాలి తప్ప, సంవత్సరం పేరు చెడ్డగా ఉంది కాబట్టి నేను ఈ సంవత్సరం ఏ పనులు చేయను అని పెట్టు కూర్చోడానికి లేదు. కాబట్టి అలా చేయకూడదు. మనం చేయవలసిన విద్యుక్త ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని మనం ఆచరించి తీరవలసిందే. కాబట్టి సంవత్సరం పేరు మంచిదా చెడ్డదా అనే విశేషం వదిలిపెట్టేయాలి. కాబట్టి ఈ పంచాంగ శ్రవణం చేయడం వల్ల శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వర్ధనముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం. ఇక్కడ మీరు చూడండి, ఆ పంచాంగ శ్రవణం చేస్తే కలిగేటువంటి ఫలాలన్నింటినీ కూడా ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏమిటి, శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం. కళ్యాణ గుణావహం, మనకి అన్ని శుభాలు కలిగేటువంటి గుణాలన్నింటినీ కూడా మనకి కలుగు చేసేటువంటిది పంచాంగ శ్రవణము. అంటే పంచాంగ శ్రవణంలో రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత, లేకపోతే ఆదాయం ఎంత, వ్యయం ఎంత, ఇలాంటి విశేషాలు మనకు తెలిసే అనుకోండి, మనం ఏం చేస్తాం, తదనుగుణంగా ప్రవర్తిస్తాం. అంతే తప్ప అయ్యి బాబాయ్ నాకు రాజపూజ్యం 5 అవమానం 5 ఈ రెండింటికి మొత్తం సరిపోయింది కాబట్టి నేను ఈ సంవత్సరం ఏ పని చేయను అని కూర్చోకూడదు. మనం చేయవలసిన పని మనం చేయాలి, అది ఇచ్చేటువంటి ఫలితాన్ని అది ఇస్తుంది. కాబట్టి శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం, ఎవరైతే పంచాంగ శ్రవణం చేస్తారో వాళ్ళకి ఏ విధమైనటువంటి శత్రుబాధలు ఉండవు. దుస్వప్న దోషాపహం, చెడు కళలు వస్తున్నా లేకపోతే అట్లాంటి వాటి వల్ల ఏదైనా దోషాలు కలిగినా అవన్నీ కూడా పోతాయి. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం, గంగా స్నానం చేస్తే ఎంత పుణ్య ఫలం వస్తుందో అంతటి పుణ్య ఫలితం వస్తుంది.
గోదాన తుల్యం నృణాం, గోదానం చేసినటువంటి ఫలితాన్ని సమానమైనటువంటి ఫలితం పంచాంగ శ్రవణం ద్వారా వస్తుంది. పంచాంగ శ్రవణం అంటే కేవలం ఊరికే ఆ పురోహితుడు చెప్పినటువంటి పంచాంగాన్ని వినేసి మనం ఇంటికి వెళ్ళిపోవడం కాదు. ఆయన రాసినటువంటి పంచాంగాన్ని మనం కొనుక్కొని మన ఇంట్లో పెట్టుకోవాలి, అదొకటి. రెండోది, పంచాంగ శ్రవణం చేసినటువంటి పురోహితుడిని చాలా జాగ్రత్తగా మనం గౌరవ మర్యాదలతో చూసుకొని ఆయనకి సంపూర్ణమైనటువంటి అతిథి సత్కారాలను మర్యాదలను చేసి పారితోషికాన్ని ఇచ్చి ఆయనని సంతృప్త పరిచి అప్పుడే మనం ఇళ్లకు వెళ్ళాలి. ఇది కూడా చాలా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఊరికి ఆయన పంచాంగ శ్రవణం చేసి ఆయన క్షోభపడ్డాడు అనుకోండి, దానివల్ల మనకేం వస్తుంది? కాబట్టి సామాన్య ప్రజలందరూ కూడా ఇది అర్థం చేసుకోవాలి. గోదాన తుల్యం నృణాం ఆయుర్వర్ధనం, ఈ పంచాంగ శ్రవణం చేసిన వారికి ఆయుష్ పెరుగుతుంది. ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం, సంతానకారకం అవుతుంది, సంపత్తుల్ని కలిగజేసేటువంటిది అవుతుంది. కాబట్టి నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగం ఆకర్ణ్యతాం, ఎవరైతే పంచాంగాన్ని వింటారో, పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటారో వాళ్ళకి తిథులకు సంబంధించిన విజ్ఞానం, వారానికి సంబంధించిన విజ్ఞానం, అలాగే నక్షత్రాలకు సంబంధించినటువంటిది, యోగ కరణాలకు సంబంధించినటువంటి ఈ విశేషం అంతా కూడా తెలిసి ఏ రోజు ఎలా మసులుకోవాలో వాళ్ళందరూ కూడా అలా మసులుకుంటారు. కాబట్టి వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలే వస్తాయి అనేటువంటి ఈ ఫలాన్ని పంచాంగ శ్రవణం చేసినటువంటి వారికి మనకి ఓ సంప్రదాయం ద్వారా ఈ ఫలం వస్తుంది అనేటువంటి విషయం తెలుస్తూ ఉన్నది. అలాగే ఈ ఉగాది పర్వదినం రోజు చేయవలసిన మరొక ప్రధానమైనటువంటి విధి ఏమిటి అంటే, ఇప్పటి వరకు కూడా మనం దేవతా పూజనం గురించి, అలాగే పండుగ ఏ విధంగా మనం చేసుకోవాలి అంటే మనం ఎలాగా ఆ పండుగని చేసుకోవాలనే విధానం చెప్పుకున్నాం. అంటే పచ్చడి తినాలి, లేకపోతే కొత్త బట్టలు వేసుకోవాలి, ఇవన్నీ చెప్పుకున్నాం. మరి మనతో పాటు ప్రకృతికి, అలాగే మనతో పాటు ఉండేటువంటి మిగతా సమాజానికి, ప్రజలకి అవసరమైనటువంటి వాళ్ళకు ఉపయోగపడేటువంటి పనులు కూడా ఏదో ఒకటి చేయాలి కదా. కాబట్టి మన భారతీయ సంప్రదాయంలో ఉన్న ఆంతర్యమే అది. మనం బాగుండాలి, మనతో పాటు అందరూ బాగుండాలి కదా. కాబట్టి మనం ఈ పండుగ చేసుకుంటూ అందరికీ ఉపయోగకరమైనటువంటి పనులు కూడా కొన్ని చేయాలి. అందులో ప్రధానంగా చెప్పినది ఏమిటి అంటే ప్రపాదాన ప్రారంభము. ప్రపాదాన ప్రారంభం అంటే, ప్రపాదానం అంటే ఏం లేదు, చలువ పందిరి వేయడం. అందుకే ఇవాళ మీరు చూడండి, రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడ మనం చూసినా చలివేంద్రాలు అని ఉంటాయి. ఆ చలివేంద్రాలు పెట్టి ఏం చేస్తుంటారంటే మంచినీళ్లు పంచుతుంటారు, మజ్జిగ పంచుతూ ఉంటారు. ఇలా ఎవరి స్తోమతకి తగినట్టు వాళ్ళు అది ఈ చైత్రమాసంతో మొదలుపెట్టి గ్రీష్మం అంతా కూడా ఇంచుమించు ఎండాకాలం పూర్తయ్యే వరకు కూడా ఈ విధానాన్ని చలువ పందిరిని వేసి చేస్తూ ఉంటారు. ఈ చలువ పందిరిని వేయడం అనేది, ప్రారంభించడం అనేది ఇవాల్టి రోజున అంటే ఉగాది పర్వదినం రోజున మొదలు పెట్టాలి అని చెప్పారు. దానికోసం ఏదో పెద్ద వాళ్ళని వీళ్ళని పిలిచే పెద్ద అంగులు ఆర్భాటాలు అంత చేయవలసిన పని ఏం లేదు. దానికి రిబ్బన్ కటింగ్ ఇంత పెద్ద అక్కర్లేదు. కానీ అందులో ఉన్న మూల సూత్రం ఏమిటంటే చుట్టూ ఉన్న ప్రజలందరికీ కూడా ఆకలితో లేదా దప్పికతో రోడ్డు మీద వెళ్ళిపోతున్న వాళ్ళకి కాస్త పిలిచి మంచినీళ్ళు తాగి వెళ్ళవయ్యా అని చెప్పడం. అలాగే ఏదో కాస్త మన స్తోమత బాగుందనుకోండి, మంచినీళ్ళతో పాటు మజ్జిగతో పాటు ఏదైనా కాస్త ఏదో పళ్ళు ఇలాంటివి ఏవో పంచడం, ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారు. ఇక్కడ ఒక మాట చెప్తాను. మా గోదావరి జిల్లాలో ఏం చేస్తుంటారంటే ప్రధానంగా ఎండాకాలంలో ఒక విధానం ఎలాగూ చేస్తారు. శివరాత్రి సందర్భంలో, శివరాత్రికి సాధారణంగా ఏంటంటే ఆ చుట్టుపక్కల ఊళ్ళో ఉన్న ప్రజలందరూ కూడా ఆ గోదావరి స్నానాలు చేయడానికి రాజమండ్రి మొదలైనటువంటి ఊళ్ళకి వస్తారు. ఆ రోజున తెల్లవారుజామున సుమారుగా 3-3:30 మొదలు పెట్టుకొని ఆ రోజు రాత్రి వరకు, ఎందుకని శివరాత్రి మొత్తం అంతా కూడా జాగరణ చేస్తారు కాబట్టి ఆ రోజంతా కూడా ఇంచుమించు 20 గంటల పాటు పళ్ళు ఇచ్చేవాళ్ళు పళ్ళు, లేదా ఆహారాలు ఇచ్చేవాళ్ళు ఉప్మాలు, కేసరి, లేకపోతే ఇవి పంచేవాళ్ళు ఇవి, లేకపోతే పులిహార పంచేవాళ్ళు. ఎవరి స్తోమతకు తగినట్లుగా ఎవరికి నచ్చిన వస్తువును వాళ్ళు పంచుతూ ఉంటారు. ఏదో కిరాణా కొట్టు వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏవో కాస్త ఏదో మజ్జిగలు, కూల్ డ్రింకులు ఇలాంటివి ఏవో పంచుతుంటారు. ఇలా మీరు చూస్తే ఆ మొత్తం రోడ్డు అంతా కూడా ఎక్కడ చూసినా మీకు ఏ సమయానికి తగిన ఆహారం అక్కడ ఉచితంగా దొరుకుతూ ఉంటుంది. పులిహార, దద్దోజనం అన్ని పెట్టేస్తారు. అందులో పళ్ళు, అలాగే చిన్న చిన్న కూల్ డ్రింక్ సీసాలు, మంచినీళ్లు అన్ని పెట్టేస్తారనమాట, చెరుకు రసాలు ఇలాంటివన్నీ. అంటే అందులో ఉన్న మూల సూత్రం ఏంటి, వేరే ఊరు నుంచి మన ఊరికి ఈ పండుగ పూట అందరూ కూడా వస్తున్నారు. వాళ్ళందరూ ఉపవాసాలతో ఉన్నారో లేకపోతే అసలు ఆహారం తిన్నారో లేదో వాళ్ళందరూ కూడా పుణ్యనది స్నానాలు చేసి వాళ్ళ ఇళ్ళకి మరీ జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ రోజు శివ పూజలో వాళ్ళందరూ కూడా తరిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆహారం ఇచ్చి వాళ్ళందరినీ కూడా మనం క్షేమంగా చూసుకోవాలి అనే మూల సూత్రం అందులో ఉంది.
ఇది ఇవాళకి గోదావరి జిల్లాలో చాలా ప్రధానంగా పాటిస్తుండేటువంటి విషయం. సరిగ్గా ప్రపాదాన ప్రారంభం కూడా అలాంటిదే. కాబట్టి మనం మజ్జిగలు, పానకాలు, ఇలా మంచినీళ్లు ఇలాంటివన్నీ కూడా ఆ చలివేంద్రాలను పెట్టి పంచాలి. కాబట్టి ఇది ఉగాది నాడు మొదలు పెట్టవలసిన కార్యక్రమాల్లో చాలా ప్రధానమైనటువంటి కార్యక్రమం ఇదొకటి. అలాగే మరొక ప్రధానంగా చెప్పినవి ఏమిటి అంటే ఈ చైత్రశుద్ధ ప్రతిపత్తు అంటే పాడ్యమి, చైత్రశుక్ల పాడ్యమి. ఆ పాడ్యమి నాడు వసంత నవరాత్రి ప్రారంభం అని చెప్పారు. వసంత నవరాత్రి ప్రారంభం ఏమిటండి అని ఒక ప్రశ్న వస్తుంది. సాధారణంగా మనకు నవరాత్రులు అనగానే గణపతి నవరాత్రులు, శారదా నవరాత్రులు అంటే అమ్మవారి దసరా నవరాత్రులు చాలా మందికి తెలుస్తుంటాయి. కానీ ఈ వసంత నవరాత్రులు చాలా మందికి తెలియవు. అయితే ఇవాళ ఈ విశేషాలు ఎక్కువగా తెలిసిపోయిన కారణంగా ఇంకో ప్రమాదం ఏమొచ్చిందంటే, ఇప్పుడు పూర్వం గుప్త నవరాత్రులు అని చాలా ఇదిగా చేసేవాళ్ళు. గుప్త నవరాత్రులు ఆషాఢ మాసాలు అప్పుడు వస్తాయి. ఈ గుప్త నవరాత్రులు ఏంటి, గుప్తాన్ని దాని అర్థమే గుప్తంగా చేసేది, ఎక్కడ బయటికి చెప్పకుండా. ఎవరైతే ఏ దేవతను ఉపాసిస్తున్న వాళ్ళు, ప్రత్యేకంగా ఆ దేవతను ఉపాసిస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు గుప్తంగా ఆ అమ్మవారిని ఉపాసిస్తూ చేసాడు. ఇవాళ మాధ్యమాలు పెరిగిన కారణంగా ఆ గుప్త నవరాత్రులు కూడా బహిర్గతంగా చేసినటువంటి సందర్భాలు వచ్చాయి. కానీ ఇక్కడ పురాణాల్లోనూ శాస్త్రంలో చెప్పినటువంటి విశేషం ఏంటంటే, వసంత నవరాత్రుల ప్రారంభం ఈ చైత్ర శుద్ధ పాడ్యం నాడు జరుగుతుంది, ఉగాది నాడు జరుగుతుంది. అయితే ఏమిటండి ఈ వసంత నవరాత్రులు అంటే, మనకి సంప్రదాయంలో ప్రధానంగా వసంత నవరాత్రులు, శారదా నవరాత్రులు చాలా ప్రధానమైనవి. సరిగ్గా మీరు గమనించండి, ఇది చైత్ర శుద్ధ పాడ్యం నాడు మొదలైతే అది ఆశ్వేజ శుద్ధ పాడ్యం నాడు మొదలవుతుంది. అంటే సరిగ్గా లెక్క ఎంత, 12 మాసాల వరుసలో సరిగ్గా ఇక్కడ 6 నెలలు, అక్కడ 6 నెలలు ఉన్నాయి. ఈ 6 నెలల మొదట్లో కూడా ఇక్కడేమో సరిగ్గా ఎండాకాలం మొదలయ్యేటువంటి సమయం, సరిగ్గా అక్కడ వర్షాకాలం ముగిసిపోతూ ఇంచుమించుగా వర్షాలు వెళ్ళిపోతున్న సమయం దసరా నవరాత్రులు. ఈ 2 సందర్భాల్లోనూ కూడా మనకి సంప్రదాయంలో ఏం చెప్తారంటే, యమదంష్ట్రలు ప్రబలేటువంటి కాలం ఇది అని చెప్తారు. అంటే యమదంష్ట్రలు ప్రబలడం అన్న దానికి అర్థం ఏంటంటే, ఎక్కువ మందికి కాస్త ప్రాణాపాయం కలిగేటువంటి స్థితులు ఈ రోజులలో ఉండవచ్చు అని. అంటే అర్థం ఏంటంటే, భౌగోళికంగా మీరు చూడండి, ఎండాకాలంలో సాధారణంగా ఎక్కువ మందికి కాస్త ప్రాణాపాయం ఏర్పడే స్థితి ఉంటుంది. అలాగే వర్షాకాలంలో కూడా కాస్త ఈ దోమలు, ఈగలు ఇలాంటివి ప్రబలిన కారణంగా కాస్త జబ్బులు బారిన పడేటువంటి విధానం అక్కడ ఉంటుంది. కాబట్టి ఈ 2 సందర్భాలలోనూ కూడా ఒక చక్కటి విధానాన్ని ఏర్పాటు చేసి దైవ పూజన చేసుకోండి, చక్కటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రసాదం రూపంలో స్వీకరించండి, పంచాంగ శ్రవణం చెయ్యండి, ఆరోగ్యకరమైనటువంటి విధానాన్ని పాటించండి, శుచిశుభ్రాలతో ఉండండి అనే విధానాలు పెట్టిన కారణంగా ఈ యమద్రంష్ట్రలు ప్రబలేటువంటి కాలంలో మనల్ని మనం కాపాడుకోవడానికి ఇవన్నీ కూడా దోహదపడతాయని మన భారతీయ సనాతన సంప్రదాయం మనకు అందించిన విధానం ఇది. కాబట్టి ఈ వసంత నవరాత్రులు చాలా ప్రధానంగా మనం చేసుకోవాలి. అలాగే మరొక విషయం ఏమిటి, చైత్రశుద్ధ పాడ్యము మొదలుకొని చైత్రశుద్ధ నవమి వరకు మనం ఏం చేస్తాం, ఈ 9 రోజుల పాటు శ్రీరామనవమి ఉత్సవాలు చేస్తాం. శ్రీరామనవమి నాడు సీతారామ కళ్యాణాన్ని చేసుకొని అప్పుడు మనం ఈ పండుగలను ముగించుకుంటాం. నిజానికి ఇది మన లెక్క. మన ఆంధ్ర ప్రాంతంలో, ఆంధ్ర అంటే తెలుగు ప్రాంతంలో అని అర్థం, ఉభయ తెలుగు రాష్ట్రాలు అని అర్థం చేసుకోండి తెలుగు వాళ్ళందరూ. మీరు గమనించండి, ఏ అమ్మవారి గుడి లేని ఊరైనా ఉండొచ్చు, లేకపోతే గణపతి గుడి లేని ఊరైనా ఉండొచ్చు, ఉంటుందేమో కానీ రామాలయం లేని ఊరు మాత్రం మన భారతదేశంలో ఎక్కడ కూడా పెద్దగా కనిపించదు. అంటే రాముడు మనందరికీ కూడా అంత ఆదర్శమూర్తి అయినటువంటి దైవంగా ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆ రామ కళ్యాణం చేసుకుని మనం ఈ వసంత నవరాత్రి ఉత్సవాల్ని మనం ముగించుకుంటాం. అందుకే పూర్వం కూడా ఈ మామిడి చెట్ల కింద, వేప చెట్ల కింద అక్కడ మంటపాన్ని ఏర్పాటు చేసి ఆ మంటపంలో కలశ స్థాపన చేసి ఆ కలశంలో దేవత ఆవాహనం చేసి అక్కడ అనేక పూజా కార్యక్రమాలు చేస్తే సాక్షాత్ ఆ ప్రాంతాన్ని పరిపాలించేటువంటి మహారాజులందరూ కూడా అక్కడికి వచ్చి ఆ దేవతారాధనలో వాళ్ళు పాల్గొనేవాళ్ళు. అక్కడ పంచినటువంటి ప్రసాదం నలుగురితో నారాయణ అన్నట్లుగా ఆ ప్రజలతో పాటే ఆ ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళేటువంటి వాళ్ళు. కాబట్టి ఈ విధానం అనుచానంగా అప్పటి నుంచో సంప్రదాయంలో వస్తున్నది. కాబట్టి మనం అది అర్థం చేసుకోవాలి. అందుకని ఈ వసంత నవరాత్రులు మనకి చాలా ప్రధానం అని చెప్పారు. ఇది ఇప్పటి వరకు కూడా మనం ఉగాది పండుగ రోజు ఆచరించవలసినటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి కృత్యములు ఏమిటి అనేటువంటి విశేషాలు తెలుసుకున్నాం. దాంతో పాటుగా అసలు తెలుగు వాళ్ళకి ఉగాది పండుగ అంటే చాలా ప్రత్యేకం. మిగతా రాష్ట్రాల వాళ్ళు దాన్ని జరుపుకున్నా, కొన్ని రాష్ట్రాల వాళ్ళు జరుపుకున్న, మహారాష్ట్ర, కర్ణాటకలో కొన్ని ప్రాంతాల వాళ్ళు ఇది చేసుకుంటారు. అయినప్పటికీ కూడా తెలుగు వాళ్ళకి ఎందుకు ప్రధానం ఇది అంటే, తెలుగు నాట ఉగాది పండుగ అనగానే మొట్టమొదటగా
గుర్తొచ్చేటువంటి విషయం ఏమిటి అంటే కవి సమ్మేళనాలు, అష్టావధాన శతావధానాలు. ఇవి చాలా ప్రధానంగా కవి సమ్మేళనం అంటే అందులో పద్యాలు ఉంటాయి, వచనాలు ఉంటాయి, గేయాలు ఉంటాయి. ఏదైనా కవిత్వం చెప్పడం అనేది ఇవాళ ప్రధానంగా ఒక సంప్రదాయంగా మన తెలుగునాట వస్తున్నది. ఎందుకు ఈ కవి సమ్మేళనం ఎందుకు జరపాలి, ఉగాది నాడే ఎందుకు జరపాలి అంటే దీనికి ఒక మాట ఉంది. సాధారణంగా మన భారతీయ సంప్రదాయం ఎప్పుడూ కూడా ఒక మెట్టు భవిష్యత్తుని ముందుగానే ఊహిస్తూ, ఆ భవిష్యత్తులో మనందరికీ కూడా మంచి జరగాలి, ఆ జరగాలంటే ఈవేళ నువ్వేం చేయాలి అనేటువంటి విధానాన్ని మన పండుగల రూపంలో మనకు పెట్టేసింది. ఇప్పుడు కవుల విషయానికి రండి. కవయ క్రాంత దర్శన అని మాట ఉంది. అంటే ఏమిటి? కవి అనేటువంటి వాడు భవిష్యత్తును ముందే ఊహించగలడు. భవిష్యత్తును ఊహించడం అంటే ఏదో ఊహ చేసి ఏదో అభూత కల్పనలు చేయడం కాదు. ఈ ఫలానా మాట వాడిన కారణంగా ఇది భవిష్యత్తులో కూడా ఈ పని చేస్తుంది ఇలాంటి మాట. ఉదాహరణకి నన్నయ్య గారు గతకాలము మేలు వచ్చుకాలము కంటెనని ఒక మాటని అక్కడ సత్యవతీదేవికి వేదవ్యాస మహర్షి చెప్పిన సందర్భంలో చెప్పించారు. ఏమిటి దాని అర్థం అంటే, గతకాలము మేలు వచ్చు కాలం కంటే అమ్మా ఇక్కడ ఏదో కాస్త బాగుండిపోయింది, నువ్వు చక్కగా రాజ్యంలో ఉన్నాను, హాయిగా ఉన్నాను అనుకుంటున్నావేమో, వెళ్ళిపోయిన రోజులే బాగుంటాయి. ఎందుకంటే రాబోయే రోజులు అంతగా బాగుండకపోవచ్చు. ఎందుకని? ఇక్కడ రెండు అర్థాలు. రాబోతున్నది కురుక్షేత్ర యుద్ధం. అవసరమా నువ్వు ఆ యుద్ధాన్ని చూసి ఇక్కడ కూర్చోవడం, ఎందుకు అవసరం, నాతో పాటు వచ్చేయకూడదా అని ఒక అర్థం. రెండో అర్థం ఏమిటి? గతకాలము మేలు వచ్చు కాలం కంటేనంటే గతకాలం ఎందుకు మనకు మేలుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక 7వ తరగతో 8వ తరగతో చదువుతున్నాం అనుకోండి, ఆ పుస్తకాలు చదవడం అది కూడా మనకి చాలా భారంగా అనిపిస్తుంది. అమ్మో ఈ లెక్కలు నేను చేయలేకపోతున్నాను, అమ్మో ఈ సైన్స్ నేను చదవలేకపోతున్నాను అనుకుంటాం. ఇవాళ మనం ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఒక పిహెచ్డి పట్టభద్రులం అయిన తర్వాత మనకి 7వ తరగతి పాఠ్య పుస్తకం చూస్తే ఎంత చిన్నగా ఉందేమిట్రా బాబు, ఓ పూటలో నేను ఈ మొత్తం పాఠ్య పుస్తకం అంతా చదివేస్తాను నేను అనుకుంటాం. ఎందుకు అనుకుంటున్నాం అంటే మనం అప్పటికే ఆ కష్టాన్ని మనం దాటి వచ్చేసాం కాబట్టి, ఆ సమయాన్ని మనం దాటి వచ్చేసాం కాబట్టి అది మనకు సులభంగా అనిపిస్తుంది. 100 రూపాయలు సంపాదించిన తర్వాత 1000 రూపాయలు సంపాదించిన రోజున మనం ఆ 1000 సంపాదించిన రోజు 100 సంపాదించిన రోజున చాలా సులభంగా వచ్చేసాం అనుకుంటాం. కానీ రూపాయి సంపాదనలో ఉన్న మనకు 100 రూపాయల సంపాదన అనేది చాలా కఠినంగా అనిపిస్తుంది. అదే 1000కి వచ్చేసిన తర్వాత 100 చాలా సులభంగా, రూపాయి అత్యంత సులభంగా అనిపిస్తుంది. సరిగ్గా ఇదే అర్థం గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్ అంటే. ఇప్పుడు ఆవేళ 11వ శతాబ్దంలోనూ ఈ మాట అన్వయర్థమైంది, మహాభారత కాలంలోనూ ఈ మాట అన్వయమైంది, ఈవేళ 2026లో కూడా పరాభవనామ సంవత్సర సందర్భంలో కూడా మనకి ఈ మాట అన్వయమైందా లేదా? ఇప్పుడు కవి క్రాంతదర్శి అయ్యాడా అవ్వలేదా? భవిష్యత్తును ఊహించగలిగాడా లేదా? ఈ మాట చూడండి, దాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఈ కవులు అనేటువంటి వాళ్ళు, అలాగే కవయస్ చాతుర్యేణ వర్ణయతీతి కవి అని చెప్పారు. వర్ణనా నిపుణ కవి, కవిత్వం యొక్క ప్రతిభతో తన చాతుర్యంతో ఒక విషయాన్ని తీసుకుంటే దాన్ని చక్కగా వర్ణించగలిగి దాని లోతుల్లోకి వెళ్ళి వర్ణించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడే కవి. అంతే తప్ప ఊరికే వార్తాపత్రికల్లో ఉన్న వాక్యాలను తీసుకొచ్చి అటు ఇటు పెట్టి రాసేసిన వాడు అందరూ కవి అయిపోతారంటే కుదరదు. ఆ రాసినటువంటి వాక్యంలో ఒక వాక్యం రాసినా కూడా వాక్యం రసాత్మకం కావ్యం అన్నారు. ఆ ఒక్క వాక్యంలోనైనా కూడా నువ్వు ఒక రసాన్ని చెప్పగలిగితే ఆ ఒక్క వాక్యమే ఒక కావ్యంతో సమానం అవుతుందని చెప్పారు. అలాంటిది మనం 6 రసాలు పెట్టుకుని షడ్రసోపేతమైనటువంటి ఉగాది పచ్చడి తిన్న రోజున ఆ షడ్రసాలని మన పద్యంలోనూ మన కవిత్వంలోనూ పెట్టకపోతే ఇంకెందుకు మన కవిత్వం, ఇంకెందుకు మన తెలుగు భాష? అలాంటి మధుమాసం వస్తూ ఉంటే, కోయిల కోతలు వినబడుతూ ఉంటే, వేప పూతలు చెగురిస్తూ ఉంటే, మామిడి పూతలు వస్తూ ఉంటే, కాలంలో అన్ని కూడా మార్పులు వస్తూ ఉంటే, ఈ మార్పును చూసి స్పందించిన హృదయం ఎందుకు? అలా స్పందించిన హృదయమే ఒక కవి అవుతాడు. ఆ కవులు మనకు అందించినటువంటి సంపదే ఈ కవిత్వం. కాబట్టి ఉగాది అనగానే ప్రత్యేకంగా అష్టావధానం గాని, శతావధానం గాని, పద్యకవి సమ్మేళనం కానీ, లేదా వచన కవి సమ్మేళనం కానీ, గేయ సమ్మేళనం కానీ, ఏదైనా కూడా కవిత్వానికి సంబంధించిన ఒక ప్రక్రియ ఆ రోజు జరిపి తీరడం అనేది తెలుగునాట సంప్రదాయబద్ధంగా వస్తున్న మాట. అయితే మనందరికీ కూడా తెలుగు సంప్రదాయంలో అంటే సాహిత్య విశేషాలు తెలిసిన వాళ్ళకి ఇది చాలా ప్రధానంగా తెలుసు. మిగతా వాళ్ళందరి కోసం ఈ మాట చెప్తున్నాను. వసుచరిత్ర రచన చేసినటువంటి భట్టుమూర్తి అంటే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి అష్టదిగ్గజాల్లో ఒకడైన భట్టుమూర్తి రచన చేసినటువంటి అద్భుతమైనటువంటి కావ్యం వసుచరిత్రలో అద్భుతమైన పద్యం చెప్పాడు. యావత్ తెలుగు సాహిత్యంలోనే మకుటాయమానమైనటువంటి ఈ పద్యం మధుమాసాన్ని, అంటే ఈ మధుమాసం లేదా మాధవం ఏదన్నా కూడా ఇదే, ఏది చైత్రమాసం, ఈ చైత్రమాస వర్ణన చేస్తూ చెప్పినటువంటి పద్యాన్ని వినండి.
లలనా జనాపాంగ వలనా వసదనంగ తులనాభికాభంగ దోఃప్రసంగము అలసా నిల విలోల దళసా సవరసాల ఫలసాదర శుకాల పన విశాలము అలినీ గరుదనీక మలినీక కృతధునీక మలినీ సుఖిత కోక కులవధూకము అతికాంత సలతాంత లతికాంత రనితాంత రతికాంతరణతాంత సుతనుకాంతము అకృత కామోద కురవక వికల వకుల ముకుల సకలవనాంత ప్రమోద చలిత కలిత కలకంఠ కులకంఠ కాకలీ విభాసురము వల్చు మధుమాస వాసరంబు. ఇది అద్భుతమైనటువంటి పద్యాన్ని భట్టమూర్తి రచన చేసి మనకు అందించినటువంటి విధానం. అయితే ఇక్కడ ఆయన వర్ణన చేస్తున్నది ఏమిటి అంటే మధుమాస వాసరంబు. ఒక మధుమాసం విజృంభిస్తూ ఉంటే ఎలా ఉంటుంది అంటే లలనా జనాపాంగ వలనా వసదనంగ తులనాభికాభంగ దోఃప్రసంగము. లలనా జన అపాంగములు, అపాంగములు అంటే కడగంటి చూపులు. ఆడవాళ్ల యొక్క కడగంటి చూపులలో ప్రేమ పుట్టుకొస్తూ ఉంటే ఆ చూపులలో ఆడుకుంటూ ఉన్నటువంటి మన్మధుడు ఎవరైతే ఉన్నారో ఆ మన్మధుడు అక్కడ పైగా ఏముంది, లలనా జనాపాంగ వలనా వసదనంగ తులన అభిక అభంగ దోఃప్రసంగము. అభికులు అంటే కాముకులైనటువంటి వాళ్ళు. అంటే ఒక చక్కటి స్త్రీ పురుషులు వాళ్ళిద్దరూ కూడా అక్కడ కౌగిలించుకుని ఉంటే వాళ్ళిద్దరి యొక్క కౌగిలింతలలో ఆ మన్మధుడు, ఆ స్త్రీ యొక్క కడగంటి చూపులలో పుట్టినటువంటి మన్మధుడు పైగా అనంగ తులన అభికులు, అటువంటి మన్మథ సమానులైనటువంటి ఈ పురుషుడు ఆమెను ఆలింగనం చేసుకుని ఉన్నాడు. అంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా చక్కగా హాయిగా వాళ్ళిద్దరూ ఆలింగనం చేసుకుని కౌగిలించుకుని ఆనందంగా ఉండేటువంటి సమయము అని ఎంత సూక్ష్మంగా వర్ణిస్తూ చెప్పాడో చూడండి. అలసా నిల విలోల దళసా సవరసాల ఫలసాదర శుకాల పన విశాలము. ఇది మనుషుల గురించి ముందు చెప్పాడు. ఇప్పుడు ప్రకృతిలో ఉండేటువంటి శుక ఆలపన విశాలము. శుకములు అంటే చిలుకలు. అయితే ఈ చిలుకలు, గోరింకలు, కోయిలలు ఇవన్నీ బాగా కూస్తూ ఉంటాయి ఈ మధుమాసం వచ్చిందంటే. అయితే అవి ఎలా కూస్తున్నాయి అంటే చూడండి, సాధారణంగా మనకి ఏదైనా మంచి మధుర పదార్థం దొరికింది అనుకోండి, మనకి మంచి మిఠాయిలు తినడం అంటే ఇష్టం, లేదా ఓ తేనె తినడం అంటే ఇష్టం, బాగా ఇష్టం అనుకోండి, ఏం చేస్తాం, ఓ లడ్డు తినే బదులు 2 లడ్డూలు తినేస్తాం. లేకపోతే ఓ ఖర్జూరం మొక్క తినే బదులు 4 ఖర్జూరాలు తినేస్తాం. మనకి ఇష్టం ఉంటే బాగా తినేస్తాం కదా. ఆ తినేసిన తర్వాత కాస్త అభుక్తాయాసంలో మనం కూర్చుని అలా కాస్త హాయిగా అలా ఉంటాం. సరిగ్గా ఈ ప్రకృతి అంతా కూడా ఎలా ఉంది అంటే ఫలసాదర సుకాలపన విశాలం. ఆ మామిడి పళ్ళు ఇవన్నీ కూడా చక్కగా బాగా ముగ్గిన మామిడి పళ్ళు ఆ చెట్ల మీద నుంచి అలా వేలాడుతూ ఉంటే ఈ చిలుకలు అవన్నీ కూడా వెళ్ళి ఆ మామిడి పండును కొట్టి ఆ మామిడి పండును తింటూ ఉంటాయి. మీరందరూ కూడా చూడండి, చిలక కొట్టిన పండు అని ఒకటి చూస్తుంటారు. ఇంకా గట్టిగా మాట్లాడితే మామిడి తోటలో ఆ చిలక కొట్టిన పండ్లను అలాగే వదిలేస్తారు. దాన్ని ఎవరు ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయరు. ఎందుకని ఆ పళ్ళు అలా ఉంటే ఆ చిలక వచ్చి తింటుంది, ఏదో ఓ చిలక కొట్టిన పండు ఇంకో చిలక వచ్చి తింటుంది. ఏదైనా కానీ కొన్ని చిలకల కోసం వాటి కోసం కొన్ని పళ్ళు అట్లా ఉంచేస్తారు. మీరు గమనిస్తే ఇప్పుడు ఏం జరిగింది, ఆ ఫలసాదర శుక ఆలపన విశాలము, ఆ శుక ఆలపన విశాలం, ఈ చక్కగా బాగా పండినటువంటి మామిడి పళ్ళను కొట్టిన కారణంగా ఆ మామిడి పళ్ళలోంచి వచ్చేటువంటి గుజ్జుని చక్కగా మామిడి రసాన్ని అంతటిని కూడా తీసుకొని హాయిగా ఉన్నటువంటి ఆ చిలకలన్నీ కూడా కిలకిలా రావాలు చేస్తూ ఉంటే వాటి యొక్క కుహుకుహు ధ్వనులతో ఆ కిలకిలా రావాలతో విశాలంగా నిండిపోయినటువంటి ఆ ప్రదేశం కలిగినదై. అంటే ప్రకృతి శోభని ఎంత అందంగా వర్ణించాడు చూడండి ఇందులో. అలినీ గరుదనీక మలినీ కృతధునీక మలినీ సుఖిత కోక కులవధూకము. ఇది అలినీ గరుత్తు. అలినీ గరుత్తులు అంటే అలిని అంటే ఆడుతుమ్మెదల గుంపులు. ఈ తుమ్మెదల గుంపుల యొక్క రెక్కల మీద, సాధారణంగా తుమ్మెదలు ఎలా ఉంటాయి, నల్లగా ఉంటాయి. ఈ తుమ్మెదల గుంపులు ఎగురుతూ తిరుగుతూ ఉన్న కారణంగా వాటి రెక్కల నుంచి వచ్చినటువంటి ఆ పుప్పొడి మొదలైనటువంటి ధూళి కణాలు వీటన్నిటి చేత అక్కడ తామర కొలలు, నదులు ఇవన్నీ కూడా నల్లగా మారిపోతున్నాయట. అలా మారిపోతూ ఉన్నటువంటి ఆ సందర్భాల ఏమైంది, అలినీ గరుదని కమలిని కృతధుని కమలిని సుఖిత కోక కులవధూకము. అక్కడికి వచ్చి చక్రవాక పక్షులన్నీ కూడా సేద తీరుతున్నాయట. చూడండి ఎంత చక్కగా ప్రకృతి ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు చూడండి. ఇకపోతే అతికాంత సలతాంత రతికాంత రనితాంత రతికాంత రణతాంత సుతనుకాంతము. అతికాంత సలతాంత లతిక అంతర నితాంత లతికాంతర నితాంత. ఆ లతికలు అంటే, లతిక అన్న దానికి అర్థం ఏంటంటే చక్కటి తీగలు.
ఇప్పుడు ఒక పెద్ద చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు మీద కొన్ని తీగలు ఇలా అల్లుకొని తిరుగుతూ ఉంటాయి. లేదు, ఒక సన్నజాజి పాదు ఉందనుకోండి, ఆ పాదు ఏదో ఒక ఆలంబన, ఒక కర్ర ఏదో పాతుతారు అక్కడ, ఆ పాదు మీద ఆ సన్నజాజి పాదు పెరుగుతూ చక్కటి పుష్పాలను ఇస్తుంది. దీన్ని కవి సమయం ఈ సందర్భంలో, అంటే సంప్రదాయంలో సాహిత్యంలో ఏం చెప్తారంటే, ఈ దృఢంగా నిలబడినటువంటి ఈ మాను పురుషుడు, ఆ మానును చుట్టుకొని అల్లుకొని ఆ మానుని ఆధారంగా చేసుకుని చుట్టూ తిరుగుతూ పుష్పిస్తూ ఎంతో అందంగా ఉన్నటువంటి ఆ పైకి పెరుగుతున్నటువంటి ఈ తీగ ఉందే, పుష్పించిన తీగ స్త్రీ. ఇది సంప్రదాయంలో, అంటే కవిత్వంలో, మన సాహిత్యంలో చెప్పేటువంటి విధానం. ఆ మానును చూస్తే ఏముంటుంది, మొరటుగా ఉంటుంది. ఆ మొరటుగా ఉన్నటువంటి మాను ఏం పెద్ద అందంగా ఉండదు. కానీ ఆ మానుకు అందం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఈ చుట్టుకున్న తీగ పుష్పిస్తూ అందంగా ఉన్న కారణంగా వస్తుంది. అంటే మగవాడికి కూడా అందమైనటువంటి స్త్రీ తన భార్యగా, ఒక సౌశీల్యవతి అయినటువంటి స్త్రీ తన పక్కన ఉంటే ఆ మగవాడికి ఆనందం వస్తుంది. అలాగే ఆ మగవాడు ఆ స్త్రీ పక్కన ధైర్యంగా నిలవబడగలిగి, నిన్ను కాపాడడానికి నేనున్నాను అని, ఒక భర్త స్థానంలో నేను నిన్ను ఏ రోజు కూడా నేను నిన్ను రక్షిస్తానని, లేకపోతే ఒక అన్న స్థానంలో ఉండి నేను నిన్ను రక్షిస్తానని గనక చెప్పగలిగితే, ఆ ధైర్యం వల్ల ఈ ఆడవాళ్ల ఆనందం ఇంకొంచెం పెరుగుతుంది. కాబట్టి ఈ స్త్రీ పురుషుల కలయిక ప్రధానంగా భార్యాభర్తలకి ఉపమానంగా చెప్పేటువంటిది ఏంటంటే, ఈ మాను, ఆ మానుకు చుట్టుకున్నటువంటి ఆ పుష్పించినటువంటి లత. కాబట్టి లతికాంతర నితాంత రతికాంత రణతాంత సుతనుకాంతం, ఇదంతా ఏమైంది, ఆ గుబురుగా పూసినటువంటి ఈ పొదరిళ్ళ, అది పొదరిళ్ళలాగా ఏర్పడుతుంది గుబురుగా, ఈ తీగలన్నీ కూడా ఈ పొదరిళ్ళలాగా ఏర్పడితే ఈ యువతి యువకులు వీళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళ యొక్క మన్మథ క్రీడలన్నీ కూడా చేసుకోవడం కోసమని ఆ పొదరిళ్లలో దూరి వాళ్ళ సరస సల్లాపాలన్నీ కూడా సాగిస్తూ ఉన్నటువంటి ఆ పొదరిళ్ళు కలిగినటువంటిదై అని చెప్పి, అకృతక, ఇది కృతకం కాదు. కృతకం అంటే అర్థం ఏంటంటే ఆర్టిఫిషియల్, మన అర్థంలో చెప్పాలంటే ఇది అకృతకం. ఈ ప్రపంచం అంతట్లో విరబూస్తూ ఉన్నటువంటి ఈ వసంతాన్ని ఎవరూ కూడా ఏదో ప్లాస్టిక్ పూలను తెచ్చి పెడుతున్నట్టుగా పెట్టరు. మన ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే, పూల తోరణం కట్టాలంటే ప్లాస్టిక్ పూలు, ముగ్గు వేయాలంటే ప్లాస్టిక్ ముగ్గు, ఇలాంటివన్నీ వచ్చాయి. కాబట్టి పువ్వులు అంటే పువ్వులే, తోరణం కట్టాలంటే స్టాప్లర్ కొడుతున్నారు దాని మీద. మరి అందులో ఉన్నటువంటి ఈ మెటల్ పిన్ ఎక్కడికి వెళుతుంది? ఈ మామిడి తోరణాలు మనం బయట పడేస్తాం, బానే ఉంది. ఆ ఆకుల్ని తిన్నటువంటి ఆవు కడుపులోకో మేక కడుపులోకో ఈ స్టాప్లర్ పిన్ వెళ్ళింది అనుకోండి, మరి ఏమైపోతుంది? మనం చేస్తున్నటువంటి ఈ అందం కోసం, లేకపోతే ఈ ఆకర్షణ కోసం మనం చేస్తున్నటువంటి ఈ విధానం అంతా కూడా దాని ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది కదా అనేటువంటి మూల సూత్రాన్ని మనం గమనించినట్లయితే, మనం తోరణం కట్టడం కోసం ప్లాస్టిక్నో లేకపోతే ఈ స్టాప్లర్ పిన్నునో వాడం. కేవలం ఆకుల్ని పువ్వుల్ని మాత్రమే కట్టి, దారాన్ని, మహా అయితే దారాన్ని కడతాం. ఆ దారం కూడా ఏముంది, ప్రకృతిలో కలిసిపోయేది. కాబట్టి ప్రకృతికి, పర్యావరణానికి హాని కలగకుండా మన పర్వదినాన్ని మనం చేసుకోవాలి. ఇది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. కాబట్టి అక్కడంతా కూడా కురవక, అకృతక ఆమోద కురవక వికలవకుల. ఆ కురవకం అంటే గోరింటాకు, గోరింటాకులు పూచాయి. అలాగే మిగతా వకుల వృక్షాలు ఇలాంటివన్నీ కూడా పూచాయి. అవన్నీ కూడా మొగ్గలు వేశాయి. ముకుల సకల వనాంత ప్రమోద చలిత. ముకులములు అంటే మొగ్గలు, అంటే ఇంకా పూర్తిగా విచ్చుకోకుండా ఉన్నటువంటి మొగ్గలు అన్నమాట. కాబట్టి ముకుల సకల వనాంత ప్రమోద చలిత, ఈ మొగ్గలు విరిసిన కారణంగా ఇవన్నీ కూడా ఈ వనానికి, అంటే ఆ తోటకంతటికి కూడా, ఆ ఉద్యానానికి అంతటికి కూడా ఆనందాన్ని కలుగు చేస్తున్నాయి. అలాగే ఆ పుష్పించినటువంటి వనాన్ని చూసినటువంటి సందర్శకులకు కూడా ఆనందాన్ని కలుగు చేస్తున్నాయి. ఇది ఉభయత్ర. కాబట్టి సకల వనాంత ప్రమోద చలిత కలిత కలకంఠ కొలకంఠ కాకలీ విభాసురము ఉల్చు మధువాస వాసరంబు. అక్కడ పశువులు, పక్షులు, మొత్తం అన్ని చక్కటి నెమళ్ళు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటే, అక్కడ స్త్రీలు విహరిస్తూ ఉంటే, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా వాళ్ళు చక్కటి ఆనంద సంగమాల్లో వాళ్ళు తిరుగుతూ ఉంటే, మధుమాస వాసరం ఇంత వైభవోపేతంగా ఉందయ్యా అని ప్రబంధకారుడైనటువంటి భట్టుమూర్తి మనకు అందించినటువంటి పద్యం ఇది. సాధారణంగా వసంతము, మధుమాసం అంటే మనం చక్కగా ఈ మాట చెప్తాం. పైగా అక్కడ శ్రీనాథుడు కూడా మాట చెప్తాడు, మన్మధుడు వస్తున్నట్ట. మన్మధుడు ఎలా వస్తున్నాడు? మన్మధుడు మనందరికీ ప్రేమ భావాన్ని కలిగజేసేటువంటి వాడని చెప్తాం. ఈ మన్మధుడు ఎలా వస్తున్నాడయ్యా అంటే, చంద్రునితో వసంత మాసంబుతోడ వచ్చే వలరాజు చిత్తానువర్తనమున. ఆ చక్కటి చిలకరథాన్ని ఎక్కి చెరుకు విల్లును పట్టుకుని, చంద్రుడు, వసంతుడు వీళ్ళందరూ చాలా అందగాళ్ళు. చంద్రుడు, వసంతుడు వీళ్ళందరూ కూడా మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి అని పెద్దనగారు చెప్పినటువంటి మాట ఉందే, దాని అర్థం ఇదే. మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి అంటే, ఎవడైనా అందంగా ఉన్న పురుషుడు ఉన్నా అంటే వాడిని చంద్రుడితో పోల్చాలి, అలాగే వాడిని వసంతుడితో పోల్చాలి, వాడిని మన్మధుడితో పోల్చాలి. కాబట్టి
అందమైనటువంటి పురుషుణ్ణి మన్మధుడితో పోలుస్తాం, వసంతుడితో పోలుస్తాం. కాబట్టి ఈ మన్మధుడు ఎలా వచ్చాడు అంటే ఆ మన్మధుడిని చంద్రుడిని కూడా తోడ తెచ్చుకొని వచ్చేట, అందుకని అంత అందంగా ఉన్నాడు. కాబట్టి వచ్చే వలరాజు చిత్తానువర్తనముగా, వలరాజు అంటే మనకి ప్రేమ భావాల్ని కలిగజేసేటువంటి మన్మధుడు. కాబట్టి పొల్చు మధుమాస వాసరంబు, మధుమాస వాసరం ఇంత అందంగా ఉండయా అని చెప్తున్నటువంటి పద్యం. కాబట్టి ఇలా ఎక్కడ చూసినా కూడా కవి సమ్మేళనాలు, పద్యాలు, పాటలు ఇవన్నీ కూడా ఏమిటి అంటే ప్రకృతిలో జరిగేటువంటి మార్పుల్ని సూచన చేస్తున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటాయి. అలాగే ఒకానొక సందర్భంలో నేను సాధారణంగా ఒక అవధానాలు అవి చేస్తున్నప్పుడు మమ్మల్ని ఎలాగో ప్రశ్నలు అవి వేస్తుంటారు కాబట్టి అలా ఒక సందర్భంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచినిచ్చి మీరు ఫలానా రుచి మీద పద్యం చెప్పండి, మీరు ఫలానా రుచి మీద పద్యం చెప్పండి ఇలా అడిగారు. అలా అడిగినప్పుడు నా వంతుకి చేదు అనేటువంటి రుచి వచ్చింది. ఇప్పుడు సాధారణంగా మనం అందరూ ఏం చేస్తుండే, ఏదో తీపి మీద చెప్పమన్నాం అనుకోండి, అయ్యో నాకు అంత ఆనందం వచ్చింది, ఇంత సంతోషం ఉంది, ఈ సంతోషం అంతా తీపే కదా అని సమాధానం చెప్తాం. మరి చేదును వర్ణించాలంటే ఎలాగా? పైగా అది శేష పద్యంలో చెప్పమన్నారు. శేష పద్యం అంటే ఉన్న పద్యాల్లో కల్లా చాలా పొడుగ్గా ఉండేటువంటి పద్యం అది. కాబట్టి ఆ చక్కటి శేష పద్యంలో చేదును వర్ణించండి అన్నారు. అన్నప్పుడు నేను చెప్పిన పద్యం ఇలా ఉంది. జగతి రక్షణకు తా దిగమృంగు కొనినట్టి విశ్వనాథుని కంఠ విషము చేదు, నేలరాలిన సర్వకాల వృత్తాంతముల్ ద్యోతించు చిరువేప పూత చేదు, జవరాలి నవరాగ పవనాల నెడబాయు విఫలుడౌ ప్రియుని ఆ ప్రేమ చేదు, కడలి జీవుల నెల్ల అడలించు బడబాగ్ని తులిత కాలుష్య సంకులము చేదు, వేల నరజీవితానుభవాల చేదు, కటికి తిక్తమ్ము గూర్చు కాకరల పాదు, చిత్రముగ వైద్యగణ దృష్టి చేదు చేదు, తీపి మొదలగు రుచుల సందీప్తి తెలిపి పొడుగు చేసెడు నట్టిది పొట్టి గీత అని ఈ పద్యాన్ని చెప్పాను. దీని అర్థాన్ని వివరిస్తాను. జగతి రక్షణకు తా దిగమృంగు కొనినట్టి విశ్వనాథుని కంఠ విషము చేదు. ఈ చేదును చూడగానే మనకు గుర్తు రావాల్సినది ఏమిటంటే, ఈ జగత్తుని రక్షించడం కోసం ఏ విశ్వాన్నంతటికీ కూడా ఆయన నాథుడై పరిపాలిస్తున్నాడో ఆ విశ్వాన్ని కాపాడడం కోసం సాక్షాత్ విశ్వనాథుడు పరమేశ్వరుడు ఆ క్షీరసాగర మథన ఘట్టం దగ్గరకు వచ్చి అక్కడ పుట్టినటువంటి హాలాహలాన్నంతటినీ కూడా ఆయన తాగేశాడు. ఆ పైగా తాగేసిన ఆ విషం యొక్క చేదు ఆ కంఠ ఎక్కడ చేశాడంటే దాన్ని కంఠంలోనే నిలుపుకున్నాడు పాపం. పైగా మనకి పోతన గారు చెప్పినటువంటి మాటే ఉంది. ఏమిటి? మిరుంగుమని సర్వమంగళ మంగళసూత్రమునెంత మదినమ్మినదో, మృంగెడివాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమని సర్వమంగళ. పైగా పార్వతీదేవి చెప్పిందట. ఆయన అన్నాడు, పార్వతి నేను ఇలా విషం తాగుతాను అన్నాడు అనుకోండి, ఆవిడేనా వద్దని చెప్పాలా? ఆవిడేం చెప్పింది, ఆ తాగేంటి పర్వాలేదండి. అయితే ఏ భార్య అని ఇలా అంటుందా? కానీ భార్యగా ఆవిడ అక్కడ ప్రవర్తించలేదు. అక్కడ అదే విధానం చూడండి. ఆ పోతన గారు చెప్పిన మాటలో గొప్పతనం ఏమిటంటే మేలని ప్రజకున్ అని ఒక మాట వాడారు పోతన గారు. మేలని ప్రజకున్ అన్న దానికి అర్థం ఏంటంటే, ప్రజ అన్న పదానికి రెండు అర్థాలు. ఒకటి సంతానం అని అర్థం, రెండు సాధారణంగా ఉండే ప్రజలు. ఇప్పుడు ఈ జగత్తంతా కూడా ఉండేటువంటి ప్రజలు, దాంతోపాటు పశువులు, పక్షులు అన్నీ కూడా అందరూ కూడా ఆ భగవంతుడైనటువంటి ఈశ్వరుడికి జగత్పితరులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు మనందరం కూడా పిల్లలమే కదా. ఒక విధంగా సంతానం అని అర్థం. వాళ్ళిద్దరూ మనకి తల్లిదండ్రులు అయితే మనందరం వాళ్ళ పిల్లలం. రెండో అర్థం ఏమిటి? ప్రజలు, మామూలు ప్రజలు, అక్కడ ఉన్నటువంటి దేవతలు, రాక్షసులు, వాళ్ళకి మేలు చేకూర్చేది విధంగా ఉంది కాబట్టి. అంటే అక్కడ తల్లి కేవలం పరమేశ్వరుని భార్యగా ఉన్నట్టు లెక్క కాదు, జగన్మాతగా ఉన్నట్టు లెక్క. మరి అమ్మకి తన పిల్లల్ని కాపాడడం అంటే మరి ఇష్టమే కదా. తన పిల్లల్ని కాపాడడం కోసం తన భర్త సాహసం చేస్తున్నాడంటే మరి ఇష్టమే కదా. అందుకని మీరు తాగండి విషయం అంది. అయితే ఆవిడేం ఊరికే చెప్పేయలేదు. మంగళసూత్రమునెంత మది నమ్మినదో ఆవిడ వేసుకున్న మంగళసూత్రం యొక్క బలం ఆవిడకి తెలుసు. దాన్నే మాంగళ్య బలం అని వాడు మనం ఆధునిక కాలంలో చెప్పుకుంటాం. ఆ మాంగళ్య బలం ఎంత గొప్పది అంటే, ఈశ్వరుడు విషం తాగినా నా మాంగళ్యానికి ఏమీ అవ్వదు అంటే అర్థం ఏమిటంటే తన భర్త సామర్థ్యం మీద తనకు ఉన్నటువంటి నమ్మకం అటువంటిది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఊరికే విషం తాగేయండి అంటే మనందరం కూడా వెళ్ళి భార్యలందరూ భర్తలను విషం తాగమని చెప్పడం కాదు. ఓ భర్త ఒక సాహసం చేస్తున్నాడు అంటే నీ వెనక నేనున్నానయ్యా, ఏం కంగారు లేదు. ఒకవేళ సాహసం అటు ఇటు అయినా కూడా పక్కన కాపాడడానికి నేనున్నాను, లేకపోతే నీకు వెనకాల నడవడానికి నేనున్నాను అనే ధైర్యం ఈ భార్య ఇవ్వాలి అనే అంతరార్థం అందులో ఉంది. కాబట్టి మంగళసూత్రమునెంత మది నమ్మినదో అంటే అర్థం అది. కాబట్టి ఈ ప్రజలకు రక్షణార్థమైన విషయాన్ని తాగాడు. ఆ తాగిన విషయం ఎక్కడుంది అంటే విశ్వనాథుని కంఠ విషము చేదు.
ఆ చేదుని కూడా కంఠంలో నిలిపేసుకున్నాడు. అంటే మనం కూడా చూడండి, ఏదైనా అనుభవం ఏదైనా మనకి అంటే ఏదో కష్టం ఏదో కలిగింది అనుకోండి, ఆ కష్టాన్ని మనం కష్టాన్ని దిగమింగుకున్నాడు రా అంటారు. కాబట్టి జగతి రక్షణకు తా దిగమింగుకొనినట్టి విశ్వనాథుని కంఠ విషము చేదు. అది చేదు అన్నదా అక్కడికి తీసుకొచ్చానమాట వర్ణన. అలాగే నేలరాలిన సర్వకాల వృత్తాంతములు ద్యోతించు చిరు వేపపూత చేదు. నేలరాలిపోయినటువంటి ప్రతి వేప పువ్వు కూడా సర్వకాల వృత్తాంతములు. ఈ రోజు ఒక వేప పువ్వు కింద రాలి పడింది అనుకోండి, ఆ వేప పువ్వు మనకి ఏం చెప్తోంది అంటే అది బ్రతికి ఉన్నటువంటి నిన్నటి రోజున గురించి కథ మనకు చెప్తోంది. అది రాలిపోయింది. అలాగే చాలా మంది పుడుతూ ఉంటారు, చాలా మంది రాలిపోతూ ఉంటారు. కానీ ఆ రాలిపోయిన వాడు, అంటే శరీరాన్ని విడిచిపెట్టినటువంటి వాడు, తాను ఉన్నటువంటి సందర్భంలో ఉన్న కాల వృత్తాంతాన్నంతటినీ కూడా వాడు మనకి ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉంటాడు. నెలరాలిన సర్వకాల వృత్తాంతములు. పైగా ఈ వేపపోత అనేది కాలానికి చిహ్నం. కాలం కూడా వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు విశ్వావసు వెళ్ళిపోయింది, పరాభవం వచ్చింది. కాబట్టి విశ్వావసు కథనంతటిని కూడా ఇవాళ పరాభవంలో ఉన్న వేపపోత మనకు చూపిస్తుంది. ఇది లెక్క. ఇది మానవ జీవితానికి ఒక చిహ్నంగా మనం చెప్పినటువంటి మాట. అలాగే మరొక మాట ఏమిటి? జవరాలి నవరాగ పవనాల నెడబాయు విఫలుడవు ప్రియుని ఆ ప్రేమ చేదు. చాలా మంది ఇవాళ ఎక్కువైపోయింది ఏమిటంటే ప్రేమ విఫలం అయిందని చెప్పి ఏదో ఆత్మహత్యలు చేసుకోవడమో, లేకపోతే అవతల వాళ్ళని హత్యలు చేసేయడమో, ఇలాంటి విశేషాలు ఎక్కువ పెరిగిపోయాయి మన దౌర్భాగ్యానికి. కానీ ప్రేమ విఫలమైపోయిందనో, లేకపోతే ఉద్యోగం రాలేదనో, ఇలాంటి విషయాల వల్ల మనం ఏదో మన శరీరాన్ని విడిచిపెట్టేయడమో, లేదా అవతల వాడి శరీరం మీదకి దాడికి దిగడమో, ఇలాంటివి చేయకూడదు. సరే, ఇక్కడతో ఈ అధ్యాయం ముగిసిపోయింది. నా బతుకేదో నేను బతుకుతాను, అవతల వాళ్ళ బతుకు అవతల వాళ్ళ బతికినేద్దాం, అంతే కదా, ఈ బాధను నేను దిగమింగుకుంటాను అనే ఆలోచన మనం చేసినట్లయితే మనకి ఇంకా బోల్డ్ జీవితం ఉంది. మన కోసం ఇంట్లో మనల్ని మాత్రమే ధ్యాసగా పెట్టుకుని బ్రతికేటువంటి అమ్మ నాన్న ఉన్నారు, లేకపోతే మా కుటుంబం ఉంది అనేటువంటి భావనలు మన మనసులో ఉన్నట్లయితే ఈ ఆత్మహత్యలు చేసుకోవడం, ఇలాంటి దౌర్బల్యాలకి మనం లోను కాం. అందుకే మన భగవద్గీతను, మన సంప్రదాయంలో వచ్చేటువంటి వాంగ్మయాన్ని చదువుకోమని చెప్పారు జనాలకి. కాబట్టి ఆ విఫలమైనటువంటి ప్రేమలో ఉన్నటువంటి చేదు. మరి నాలుగోది ఏమిటి అంటే కడలి జీవుల నెల్ల నడగించు బడబాగ్ని తులిత కాలుష్య సంకులము చేదు. ఇవాళ ఉన్నటువంటి చాలా పెద్ద సమస్యల్లో ఇది ఒక సమస్య. హైదరాబాద్ వంటి మహానగరాలు కూడా ఎదుర్కొంటున్న సమస్య ఏమిటంటే త్రాగునీటి వనరులను ఇచ్చేటువంటి నదులైనా, వర్షాలు పడడానికి కారణమైనటువంటి మేఘాలని ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి విధానానికి ప్రధానంగా ఉండేటువంటి సముద్రాలైనా, సకల జీవరాశులు, చాలా జీవరాశులు సముద్రంలో బతికేటువంటి ఉంటాయి. కేవలం చేపలు లేకపోతే పాములు అవే కాదు, చాలా జీవరాశులు ఉంటాయి అందులో. వాటన్నింటికీ కూడా ఆ సముద్రమే జీవనాధారం. అవి బతుకుతాయి అక్కడ. నీటి పైన మనం ఎలా బతుకుతున్నామో నీటి లోపల కూడా అవి అలా బతుకుతున్నాయి. కానీ ఇవాళ మనం ఈ పారిశ్రామిక అభివృద్ధిని పొందేము అని ఆనందపడుతున్నటువంటి సందర్భంలోనే ఈ పరిశ్రమల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు, రసాయనాలు, అలాగే కాలువల్లో నుంచి వచ్చినటువంటి వ్యర్థాలు, ఇవన్నీ కూడా సముద్రాల్లోకి, నీళ్లలోకి వదిలేసిన కారణంగా సాధారణంగా మనం ఏం చెప్తామంటే సముద్రాల అడుగులో బడబాగ్ని ఉంది అని చెప్తాం. ఆ అగ్ని అంటేనే సాధారణంగా భయంకరమైంది అని అర్థం. నిజానికి ఆ అగ్ని అందులో ఉన్న చేపల్ని వాటిని ఏమీ చేయదు. పైనుంచి మనం వదిలినటువంటి రసాయనాలు, కాలుష్య పదార్థాలు, ఇవన్నీ కూడా అందులో ఉండేటువంటి జీవరాశులన్నింటినీ కూడా నాశనం చేసేస్తున్నాయి. అందుకే మీరు ఇవాళ గమనించండి, ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తాను. క్షీరసాగర మథన ఘట్టం జరుగుతున్నప్పుడు దేవతలు, రాక్షసులు అక్కడికి వచ్చి మేము ఈ క్షీరసాగరాన్ని మధించాలి అనుకుంటున్నామని దేవతలు, విష్ణుమూర్తి మొదలైనటువంటి వాళ్ళకి చెప్పినప్పుడు పెద్దలు ఏం చెప్పారో తెలుసా అండి? అంటే వాళ్ళ పెద్దలు, అంటే విష్ణుమూర్తి, బ్రహ్మగారు, వీళ్ళందరూ ఏం చెప్పారో తెలుసా అండి? మీరు క్షీరసాగరాన్ని మధించడానికి ముందు ఆ సముద్రంలో అనేక ఔషధుల్ని తెచ్చి నింపండి. ఔషధ గుణాలు ఇచ్చే ఉన్నటువంటి ఆ వేళ్ళని, ఆ మూలికల్ని తెచ్చి అందులో నింపండి అన్నారు. ఎందుకు నింపన్నారు అంటే అందులో ఎన్నో జలరాశులు ఉంటాయి. ఈ మథనం జరిగిన తర్వాత హాలాహలం వస్తుంది. ఈ హాలాహలం పుట్టిన కారణంగా మనం ఈ మథనం చేస్తున్న సందర్భంలో దాని కింద పడి ఎన్నో జీవరాశులు చనిపోవచ్చు. కాబట్టి వాటి ప్రాణాలకి ప్రమాదం కలగకుండా ఔషధ గుణాలు ఉన్నటువంటి వనమూలికల్ని మీరు అందులో నింపండి అని చెప్పారు. ఇది సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్పినటువంటి మాట. ఇది మీరు ఇవాళ మనం గమనిస్తే ఆధునిక ప్రపంచంలో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ అని మనం కొన్ని పెట్టుకున్నాం. 0 హంగర్,
పావర్టీ, జీరో పావర్టీ, ఇలాంటివన్నీ ఉన్నాయి అందులో ఒక మాట ఉంది, మీరు గమనించండి. లైఫ్ అబౌవ్ ద వాటర్, లైఫ్ బిలో ద వాటర్ అని 2 గోల్స్ ఉన్నాయి మనకి. ఈవేళ ప్రపంచ దేశాలన్నీ కూడా గగ్గోలు పడుతున్నట్టు లైఫ్ బిలో ద వాటర్, నీళ్లలో ఉన్నటువంటి జలచరాల ప్రాణాలను మనం కాపాడడం మన బాధ్యత అని చెప్తున్నారు. మరి మన పురాణాలు ఎప్పుడో చెప్పాయి కదా, ఎప్పుడో చెప్పిన మన పురాణాలు పాతవైపోయాయని ఇవాళ ఆధునికంగా చెప్తున్నటువంటి మాధ్యమాల ద్వారా వస్తుంటే, ఏదో పక్క దేశం వాళ్ళు చెప్తే దాన్ని పెద్ద మన ఆశయం అని మనం పెట్టుకుంటున్న ఆశయం అనేది మనకి ఎక్కడో విడిగా లేదు. మన జీవన విధానంలో రోజువారీ పద్ధతిలో మనం ఆచరించే దానిలోనే ఉన్నది అని చెప్పినది అంత గొప్ప సంస్కృతి మన భారతీయ సంస్కృతి, భారతీయ సనాతన ధర్మం. దాన్ని మనం ఆచరిస్తే ఖచ్చితంగా ఈ ఆశయాలన్నీ కూడా సఫలీకృతం అయినట్టే, ఆచరణలోకి వచ్చినట్టే. కానీ ఇవాళ ప్రత్యేకంగా ఆచరణ అని పెట్టుకుని మనం చేయవలసిన అవసరం ఏం లేదు. అవన్నీ కూడా మన ధర్మంలో నువ్వు చేయవలసిన పని నువ్వు సరిగ్గా చేస్తే అన్నమాట చాలా గట్టిగా ఉంది. కాబట్టి సరిగ్గా చేస్తే అవన్నీ ఖచ్చితంగా అవుతాయి. కాబట్టి కడలి జీవుల నెల్ల అడలించు బడబాగ్ని తొలిత కాలుష్య సంకులము చేదు. ఈ కడలిలో ఉండేటువంటి ఆ జలరాశినంతటి జలచరాలన్నింటినీ కూడా హడలెత్తిస్తున్నటువంటి ఈ కలిసిపోతున్న రసాయనాలు ఏవైతే ఉన్నాయో అదిరా చేదంటే అని చెప్పాను నేను. మరొక విషయం ఏమిటంటే వేల నరజీవితానుభవాల చేదు. చూడండి, మనం ఈవేళ కూడా పత్రికల్లో అక్కడ చదువుతుంటాం, వాడికి చేదు అనుభవం ఎదురైంది అంటాం. చేదు అనుభవం ఎదురైంది ఏమిటి అంటే, అనుభవం ఏం చేదుగా ఉండదు, కానీ అది దిగమింగుకోవడం కష్టం, ఆ అనుభవాన్ని మనం తీసుకోవడం కష్టం, అందుకు అది చేదుగా ఉంది. ఇలాంటి అనుభవాలు ఎన్నో, కొన్ని వేల అనుభవాలు మన మనుషుల జీవితంలో ఉంటాయి. మీ వరకు మీకుంటాయి, నా వరకు నాకుంటాయి, ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళకు ఉంటాయి. పైగా ఈ అనుభవాలన్నీ కూడా కేవలం ఊరికే ఉండిపోవు. ఇది ఎలాంటిది అంటే కటికి తిక్తమ్ము గూర్చు కాకరల పాదు. ఈ అనుభవాలు మనకు జరిగినటువంటి చేదు అనుభవాలన్నింటినీ కూడా ఒక వరుసగా పెట్టామనుకోండి, సరిగ్గా అది ఎలా ఉంటుందంటే కాకరపాదులా ఉంటుంది. కాకరపాదు ఎలా ఉంటుంది, ఒక్కొక్క ఆకు దగ్గర ఒక్కొక్క చిన్న పువ్వు వస్తుంది, పసుపచ్చగా పువ్వులు వస్తాయి. ఆ పువ్వు వచ్చిన ప్రతి చోట అక్కడ ఒక కాకరకాయ వస్తుంది. ఇప్పుడు ఆ తీగ చుట్టూ ఏమున్నాయంటే కాకరకాయలు వేలాడుతూ ఉన్నాయి. సరిగ్గా మన జీవితంలో ఉన్న చేదు అనుభవాలన్నింటినీ కూడా వరుసగా పెడితే అది ఎలా ఉంటుందంటే కాకరకాయ పాదులా ఉంటుందని పద్యం చెప్పాను. అయితే అది కాకరపాదు అయినప్పటికీ మరి దానిలో గొప్ప విషయం కూడా ఉంది. ఊరికే చేదుగా ఉంది కాబట్టి కాకరపాదులు మనం అవతలు తోసేయడానికి లేదు. ఏదో ఈ మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఆ కాకరకాయ రసాన్ని తాగి వాళ్ళు అందరూ కూడా హాయిగా ఉంటున్నారు. కాబట్టి వైద్యగణ దృష్టి చేదు. ఈ చేదనం అంటే చేదు అన్నది క్రియాపదంగా వాడాను, నామవాచకంగా వాడాను. చేదనం అంటే ఆకర్షించడం. ఈ చేదు అనేటువంటి లక్షణం వైద్యుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఎందుకని, అనేక వ్యాధులకి చేదు నుంచే మనం మందుల్ని కనిపెడుతున్నాం కాబట్టి. కాకర చేదు, వేప చేదు అన్ని చేదే. ఆ చేదులో నుంచే మనం మందులు తయారు చేయడానికి ఉండేటువంటి విధానాలు తెస్తున్నాం. కాబట్టి ఇది వైద్య సమూహం, వైద్యుల దృష్టిని ఆకర్షించేటువంటిది ఇది. కాబట్టి అటువంటి చేదు ఏమిటంటే తీపి మొదలగు రుచుల సందీప్తి తెలిపి. ఇప్పుడు తీపి ఉందనుకోండి, మీరు కాస్త ఏదో ఓ స్వీట్ తిన్నారు, వెంటనే కాఫీ తాగితే అందులో పంచదార వేసినా కూడా కాఫీ ఎలా ఉంటుంది, చేదుగానే ఉంటుంది. ఇప్పుడు ఈ కాఫీలో చేదు అన్నది మీకు ఎవరు చెప్పారు అంటే తీపి ముందుగానే తినేయడం వల్ల తెలుస్తుంది. వెంటనే మీరు ఏం చేస్తారు, ఏ కారమో లేకపోతే కాస్త ఏదో మిక్చరో లేకపోతే కారమో ఏదో తిన్నారనుకోండి, కాస్త ఆవకాయో ఏదో తిన్నారనుకోండి, మళ్ళీ నోరు కారంగా ఉంది, అప్పుడు కాఫీ తాగండి. కాఫీ తాగితే ఈ చేదు కారణంగా, ఈ కారం కారణంగా ఏం జరిగింది, ఆ కాఫీలో ఉన్న తీపి అనేటువంటి గుణం మనకు తెలిసిందా తెలియలేదా? సరిగ్గా అదే విధంగా ఎప్పుడు తీపే మనం నోట్లోనూ ఉంటే మనకు నచ్చదు. అప్పుడప్పుడు కాస్త ఏదో కాకరకాయ తిన్నాం, చేదుగా ఉంటుంది, లేకపోతే ఇంకోటి ఏదో తిన్నాం, చేదుగా ఉంటుంది. ఈ చేదు వస్తువులు వేపపోత తిన్నాం, చేదుగా ఉంటుంది. ఈ చేదు తిన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఆ తర్వాత తినేది పంచదార చిటికడైనా కూడా మనకు ఆనందంగా అనిపిస్తుంది. అలా కాకుండా ఓ చెంచాడు పంచదార తినేసిన తర్వాత ఇంకో గ్లాసుడు పంచదార తినేసినా కూడా ఆ తీపి యొక్క ఆనందాన్ని మనం అంత అనుభవించలేం. అదే ఒక వేప పువ్వు తిని చిటికడు పంచదార తిన్నా కూడా మనకు ఆ తీపి అనుభవం చాలా గొప్పగా ఉంటుంది. సరిగ్గా అదే విధంగా ఒక చిన్న కష్టం ఏదో ఎదురైంది అనుకోండి, ఆ చిన్న కష్టం ఎదురైన వెంటనే ఒక చిన్న సుఖం వచ్చినా కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఒక చిన్న సుఖం వెనకాల పెద్ద సుఖం, పెద్ద సుఖం వెనకాల ఇంకా పెద్ద సుఖం వస్తుంటే ఆ సుఖాలు కూడా మొహం వచ్చేస్తాయి ఓ రోజుకి. కాబట్టి ఆ తీపి యొక్క లక్షణాన్ని నీకు చూపించాలంటే పక్కన వచ్చేది ఉండాలి రా అబ్బాయి. కాబట్టి ఆ తీపి అనేటువంటి గుణం, దాని యొక్క సందీప్తిని, అంటే మరి కవిగా నా పేరు ఉండాలి కదా, పద్యంలో నా ముద్ర ఉండాలి కదా. కాబట్టి ఆ తీపి గుణం యొక్క సందీప్తిని తెలియజేయడం కోసం, దాన్ని పొడుగు చేయడం కోసం ఇది పొట్టిగీతగా మిగిలిపోయినటువంటిది చేదు అని ఒక కవిత్వాత్మకంగా దాన్ని వర్ణన చేసి నేను ఒక ఉగాది రోజు చెప్పినటువంటి పద్యం. కనుక ఉగాది పండుగ రోజున
ప్రధానంగా ఈ కవిత్వం చెప్పుకోవడం, లేదా కవులను గౌరవించుకోవడం, కవులని సత్కరించుకోవడం, కవి సమ్మేళనాలు చేయడం, ఇవన్నీ కూడా మన తెలుగునాట పరిపాటిగా వస్తున్నవి అనడం కంటే ఇవి మన తెలుగు వాళ్ళ సంపద, ఇది మన తెలుగు వాళ్ళ సొత్తు అని మనందరం కూడా భావన చేయాలి. అందుకే ప్రతి ఊళ్ళోనూ కూడా మీరు చూడండి, ఈవేళ అవధానాలు కానీ, లేకపోతే ప్రవచనాలు కానీ, లేకపోతే కవి సమ్మేళనాలు కానీ జరుగుతూనే ఉంటాయి. అలాగే ప్రభుత్వాల వాళ్ళు కూడా కవులను సత్కరించడం, లేకపోతే కవిత్వం చెప్పేటువంటి వాళ్ళకి పురస్కారాలు ఇవ్వడం, అవధానాలను సత్కరించడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కాబట్టి కవిత్వానికి, కవిత్వం చెప్పేటువంటి కవులకి ఈ ఉగాది పండుగకి చాలా అవినాభావమైనటువంటి సంబంధం ఉంది. అలాగే మరొక మాట ఏమిటంటే, కేవలం ఈ ఉగాది పండుగ అంటే చైత్రమాసాల్లో వచ్చేటువంటి శుక్ల ప్రతిపత్తు అంటే చైత్రశుద్ధ పాడ్యమి నాటితో మాత్రమే అయిపోయేది కాదు. ఈ 9 రోజుల పాటు మనం చైత్రశుద్ధ విధియను అనేక వ్రతాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ పౌరుష ప్రతిపత్ వ్రతం అని ఒక వ్రతాన్ని ఆచరించడం అనేది ఆ చతుర్వర్గ చింతామణి మొదలైనటువంటి గ్రంథాల్లో మనకి చెప్పారు. అలాగే చతుర్యాగములు ఈ 9 రోజులు కూడా చేస్తూ ఉంటారు ఒక సంప్రదాయంలో. అలాగే నదీ పూజలు మొదలైనటువంటివి చేస్తుంటారు కొన్ని సంప్రదాయాల్లో. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ ప్రకృతితో ముడిపడి మన సంప్రదాయానికి అనుగుణంగా ఉన్నటువంటి విధానాలన్నింటినీ కూడా మనకి చెప్పారు. అలాగే ఈ 9 రోజులు వసంత నవరాత్రులు అన్నాం కాబట్టి ఆ 9వ రోజున జరిగేటువంటిది ఏమిటి ప్రధానంగా అంటే, ఈ పరాభవ సంవత్సరంలో పంచాంగ ఫలితాలు ఎలా ఉన్నాయి, అలాగే గోచార గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విశేషాన్ని సంక్షిప్తంగా తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఉగాది పండుగ గురువారం వచ్చిన కారణంగా గురుడు ఈ సంవత్సరానికి రాజుగా ఉంటాడు. అలాగే సేనాధిపతిగా, అర్ఘాధిపతిగా, మేఘాధిపతిగా చంద్రుడు ఉంటాడు. అలాగే మంత్రిగా కుజుడు ఉంటాడు. ఇకపోతే సస్యాధిపతి, నీరసాధిపతి ఈ సంవత్సరానికి శుక్రుడు. ధాన్యాధిపతిగా బుధుడు ఉంటాడు. అలాగే రసాధిపతి సూర్యుడు. అలాగే ఈ నవనాయకులలో అంటే మనం చెప్పుకున్నటువంటి ఈ 9 స్థానాలలో ఉండేటువంటి వాళ్ళల్లో ఈ నవనాయకులలో 7 మనకి శుభులుగా ఉన్నారు, 2 మనకి పాపులుగా ఉన్నారు. కాబట్టి ఎక్కువ శాతం గ్రహాలు, ఎక్కువ శాతం నాయకులు మనకి శుభులుగా ఉన్నారు. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరం భారతదేశంలో ఉండేటువంటి ప్రజలకు అందరికీ కూడా శుభ ఫలితాలని ఇస్తుంది అని మనం చెప్పవచ్చు. అలాగే ఈ పరాభవనామ సంవత్సరానికి కేతువు అధిపతిగా ఉన్నాడు. కేతువు అధిపతిగా ఉన్న కారణంగా మనం చక్కటి వర్షాలను మనం ఆశించవచ్చు. అలాగే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది అనేటువంటి ఫలితాన్ని కూడా మనం ఇక్కడ చెప్పవచ్చు. అలాగే పశుపాలకుడు శ్రీకృష్ణుడుగా ఉన్నాడు కాబట్టి యావత్తు దేశంలోనూ కూడా పాడి పంటలు అనేటివి చాలా చక్కగా ఉంటాయి అనే ఫలితాన్ని మనం ఇక్కడ ఆశింపవచ్చు. అలాగే దేశానికి క్షేమం కలగడం, సస్యాభివృద్ధి ప్రధానంగా ఉండడం. సస్యాభివృద్ధి అంటే మన దేశం ప్రధానంగా పాడి పంటల మీద ఆధారపడి ఉన్నది కాబట్టి పంటలు చక్కగా పండుతాయి. ఎందుకంటే వర్షాలు చక్కగా కురుస్తాయి. రసాధిపతి సూర్యుడు కాబట్టి, అలాగే అర్ఘాధిపతిగా మేఘాధిపతిగా చంద్రుడు ఉన్నాడు కాబట్టి వర్షాలు చాలా బాగా పడతాయి. కాబట్టి ఈ దేశంలో సుభిక్షం అనేది నెలకొంటుంది. అలాగే ఈ వర్షాల్లో కూడా సముద్రంలో 7 భాగాలు, అలాగే పర్వతాల మీద 9 భాగాలు, భూమి మీద 4 భాగాలు వర్షాలు కురుస్తాయి అనేది పంచాంగ ఫలితాలుగా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ సముద్రంలో పడిన భాగాలే మళ్ళీ ఆ నీరే వర్షాలుగా పడుతుంది కాబట్టి, అలాగే పర్వతాల మీద పడినటువంటి వర్షాల కారణంగా అది మళ్ళీ వచ్చి నదులలోనూ నదాలలోనూ చేరుతుంది కాబట్టి మనకి సస్యాభివృద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరంలో అనే ఫలితాన్ని ఇక్కడ చెప్పవచ్చు. అలాగే దేశంలో నెలకొన్నటువంటి కరువు కాటకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం పట్టే స్థితి వస్తుంది. ఎందుకంటే ఇవాళ మనం యుద్ధ పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఆ యుద్ధ పరిస్థితుల సందర్భంగా మనం యుద్ధాన్ని చేయకపోయినా కూడా ప్రపంచంలో జరుగుతున్న యుద్ధం కారణంగా దాని పర్యవసానాలని, దాని యొక్క ఫలితాలని మనం అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ యుద్ధ వాతావరణం అంతా కూడా తగ్గి, కరువు కాటకాలన్నీ కూడా తగ్గి, అలాగే నేరాలు పెరగడం, లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవడం, ఇలాంటి ప్రమాదాలన్నీ కూడా తగ్గి మన
దేశానికి అలాగే ఈ పరాభవనామ సంవత్సరం ప్రపంచానికి కూడా ఒక శుభాన్ని చేకూర్చేదిగా ఉంటుంది. ఇవి సాధారణ ఫలితాలన్నింటినీ కూడా చెప్పుకున్నాం. అలాగే రాసుల పరంగా ఒక్కొక్క రాశికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉన్నాయి అనే విశేషాలను వరుసగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. అలాగే మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఇకపోతే సింహరాశి వారికి ఆదాయ వ్యయాలు 2 కూడా 5, రాజపూజ్యం 7, అవమానం 7. 4 కూడా సరి సమానంగా ఉన్నాయి వారికి. అలాగే కన్య రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్య అవమానాలు 3, 3గా ఉన్నవి. తుల రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3గా ఉన్నది. వృశ్చిక రాశి వారికి ఆదాయ వ్యయాలు 11, 5, రాజపూజ్య అవమానాలు 2, 6గా కనబడుతూ ఉన్నాయి. అలాగే ధను రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2గా కనబడుతున్నది. ఇక కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. అలాగే చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2గా కనబడుతున్నది. అయితే ఒక విహంగ వీక్షణం చేసినట్లుగా మనం ఆదాయ వ్యయాలను, రాజపూజ్య అవమానాలను ఆ రాశుల వారందరికీ కూడా సాధారణ ఫలితాలుగా మనం చెప్పుకొని ఉన్నాం. అయినప్పటికీ వాళ్ళ జాతక రీత్యా అలాగే లగ్నంలో ఉన్నటువంటి గ్రహ సంచారాల రీత్యా వాళ్ళ నామ నక్షత్ర ఫలాల రీత్యా కూడా వ్యక్తిగతమైనటువంటి వివరాలు, వ్యక్తిగతమైనటువంటి గ్రహ దోషాలు లేదా గ్రహ ఫలితాలు అనేటువంటివి వ్యక్తిగతంగా ప్రతి వారికి కూడా అవి కొంచెం మారుతూ ఉంటాయి. సాధారణంగా ఆ రాశిలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి అని మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణాన్ని చేసి అలాగే ఆ విద్యుక్త ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ సంవత్సర కాలం పాటు ఆచరిస్తూ అలాగే దైవ ప్రార్థనను దాంతోపాటు నవగ్రహ ప్రార్థనలు కూడా చేస్తూ ఆ దైవానుగ్రహాన్ని గ్రహానుగ్రహాన్ని కూడా పొందుతారని ఆశిస్తూ, కాబట్టి ఈ పండుగను పైగా తెలుగు నాట కవితా ప్రధానంగా కవి ప్రధానంగా ఉండేటువంటి విశేషమైన ఈ పండుగను ఒక చక్కటి పద్యంతో మనం ముగించుకుందాం. ఎందుకంటే పద్యం మనందరికీ కూడా ఉత్తేజాన్ని కలుగజేసేది కాబట్టి నేను రాసినటువంటి ఒక పద్యాన్ని చెప్పి మనం ముగించుకుందాం. క్రొత్తదనమ్ము చేకురగ కోయిల కూతకు మామి పూతకున్, కొత్తదనమ్ము చేకురగ కోయిల కూతకు మామి పూతకున్, హత్తుకొనన్మదిన్ ప్రకృతి అత్తరులద్దీనట్లుగన్. తరులు అంటే చెట్లన్నీ కూడా ఎలా ఉన్నాయంటే అత్తరులద్దినట్లుగన్. అత్తరులు అవుతుంది త్రికసంధి వచ్చి. అత్తరులు ఆ చెట్లన్నీ కూడా ఎలా ఉన్నాయంటే అత్తరులద్దినట్లుగా ఉన్నాయి. ఎందుకని? అవి చక్కగా పుష్పిస్తున్నాయి కాబట్టి వాటి నుంచి సువాసనలు వచ్చాయి. చెట్లకి ఎవరైనా అత్తరు పూసారా అన్నంత సువాసనతో ఉన్నటువంటి ఆ చెట్లు అలా ఉండగా హత్తుకొనన్ మదిన్ ప్రకృతి, ఆ ప్రకృతి మదిని హత్తుకుంటూ ఉంటే చిత్తరువౌను నిత్యముగా చిత్తము చైత్ర విచిత్రముల్గనన్. ఈ చైత్రం యొక్క విచిత్రాలన్నీ కూడా చూస్తూ ఉంటే మన హృదయమే ఒక చిత్తరు అయిపోతుంది. చిత్తరు అంటే చక్కటి ఒక పెయింటింగ్ అన్నమాట. ఒక చక్కటి దృశ్యం మనం చూస్తుంటే ఎంత ఆనందంగా కూడా మన మనస్సే ఆ ప్రకృతి దృశ్యంగా మారిపోతుంది. చిత్తరువౌను నిత్యముగా చిత్తము చైత్ర విచిత్రముల్గనన్, సత్యము శ్రీ పరాభవయే.
సర్వశుభంకరమౌచు వెల్గెడిన్. ఈవేళ నేను చెప్తున్నాను ఏమిటంటే, సత్యంగా ఈ శ్రీ పరాభవనామ సంవత్సరం సర్వశుభంకరమౌచు వెల్గెడిన్, అందరికీ కూడా శుభాల్ని చేకూర్చేది అయి, సుఖాల్ని చేకూర్చేది అయి వెలుగొందాలి అని ఆకాంక్ష చేస్తూ, ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం, కాలపురుషుని యొక్క అనుగ్రహం భక్తులైనటువంటి వారందరికీ, ప్రజలైనటువంటి వారందరికీ కూడా, అలాగే సమస్త ప్రకృతి మీద కూడా కలిగి ఉండాలని ఆకాంక్షను చేస్తూ, మరొక్కసారి అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ ఇంతటితో స్వస్తి తెలియజేస్తున్నాను. నమస్కారం.